ఒకే రోజు ఒకే టైంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభలు పొలిటికల్ హీట్ క్రియేట్ చేశాయి. మేడిగడ్డ సాక్షిగా సీఎం రేవంత్ మరోసారి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. 2034 వరకు తమదే అధికారమని, కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తారని శపథమే చేశారు. అటు జగిత్యాల సభలో వచ్చేది బరాబర్ బీఆర్ఎస్ సర్కారేనని కేసీఆర్ చెప్పారు. రేవంత్ పేరు ఎత్తకుండానే పీకి పాడేస్తారంటూ స్ట్రాంగ్ గానే ఇచ్చారు వార్నింగ్. ఇద్దరి ప్రసంగాలు అసలు ఎలా ఉన్నాయి, రాజకీయ వర్గాలు ప్రజల్లో ఈ సభలపై ఎలాంటి చర్చ సాగుతోంది, ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. సో నిన్ననే మీరు చెప్పారు ఇవాళ ఇదే టాపిక్ పై డీప్ అనాలిసిస్ చేస్తారని. అయితే సభలకు రాకుండా హరీష్ రావు నిన్న ఢిల్లీలో మీటింగ్ అటెండ్ అవ్వడంపై మనం చూపించాం నిన్న విజువల్ కూడా. సో ఇది బాగా వైరల్ అయింది. సభ కన్నా కూడా బీజేపీకి వెళ్తున్నారు హరీష్ రావు అని. సో ఏం చెప్తారు దీనిపై? సో ఇవాళ హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే విమర్శలు చేశారు, ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తున్నారు, ఇంకా జడ్జిమెంట్ రాకుండా ముందే కాళేశ్వరం మీద అప్పుడే అడ్వకేట్ హియరింగ్ అయింది, ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కలుస్తున్నారా, ఎవరిని కలుస్తున్నారా అని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు హరీష్ రావు మీద. హరీష్ రావు దాన్ని ఖండించారు. అయితే ఒకటి, నాకు కూడా చాలా మంది నిన్న ఫోన్ చేశారు ఏం జరుగుతుంది హరీష్ రావు. ఇప్పుడే కాదు, లాస్ట్ ప్లీనరీ సందర్భంలో కూడా కేటీఆర్ ఒక్క ఫోటో మాత్రమే పెట్టారు. ఏప్రిల్ 27న ప్లీనరీ సందర్భంగా కేటీఆర్ ఇద్దరు ఫోటోలు మాత్రమే ఉన్నాయి. హరీష్ రావు ఫోటో లేదు దానిలో, కవిత ఫోటో కూడా లేదు. ఆ తర్వాత కవిత బయటకు వచ్చేసింది. ఇప్పుడు 25వ తేదీ వేరే పార్టీ కూడా పెడుతుంది. సో హరీష్ రావుకు సంబంధించి వన్స్ ఫర్ ఆల్ నాకున్న అభిప్రాయం నేను చెప్తాను. హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారు అని ఇప్పుడు కాదు, 2018లో బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ 88 సీట్లు వచ్చి, బ్రహ్మాండమైన సీట్లు వచ్చి కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి, కేటీఆర్ను హరీష్ రావును ఇద్దరిని ఒక పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఒక 10 నెలల 8-9 నెలలు ఆపారు. అప్పుడు ఆ సందర్భంలో కూడా, అంటే అప్పుడు మంత్రివర్గంలో మొదలు కేవలం కేసీఆర్, మహమూద్ అలీ ఇద్దరు ఉండే. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఒక 2 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు 10 మందిని తీసుకున్నప్పుడు హరీష్ రావు లేడు, కేటీఆర్ లేడు. బట్ కేటీఆర్ కు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంది, హరీష్ రావుకి ఏ పదవి లేదు. మళ్ళీ పార్లమెంట్ అయిన తర్వాత హరీష్ రావుకు ఏకంగా అప్పటి వరకు ఇరిగేషన్ ఉండే ఆర్థిక మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈటల రాజేందర్ వెళ్ళిపోయిన తర్వాత ఆర్థిక మంత్రితో పాటు ఆరోగ్య మంత్రి పదవి కూడా ఇచ్చారు. నేను ఏం స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నానంటే హరీష్ రావు బీజేపీలోకి ఎందుకు పోడు, ఒకటి కాదు 10 కారణాలు చెప్తాను. ఇప్పుడంటే కేసీఆర్ ఉన్నంత వరకు హరీష్ రావు బీఆర్ఎస్ ను వదలరు. ఇది వన్స్ ఫర్ ఆల్ సెటిల్డ్. అట్లీస్ట్ 2028 అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు పోరు. ఎందుకు భారతీయ జనతా పార్టీకి పోరంటే, భారతీయ జనతా పార్టీలో పోతే హరీష్ రావు నెంబర్ ఎంత ఉంటుంది? బీఆర్ఎస్ లో హరీష్ రావు నెంబర్ ఎంత? నెంబర్ 3 కదా. ఇప్పుడైతే కేసీఆర్ తర్వాత కేటీఆర్, థర్డ్ పొజిషన్ హరీష్ రావు, అంతేనా కాదా? బీఆర్ఎస్ లో ఉన్న ప్రతి క్యాడర్ ను, గ్రామ స్థాయి క్యాడర్ ను కూడా, మండల్ లెవెల్ లీడర్ ను కూడా పేరు పెట్టి హరీష్ రావు పిలవగలరు. అంటే 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా హరీష్ రావు ఆయన వెన్నంటి ఉన్నారు. కేటీఆర్ 2007లో అమెరికా నుంచి వచ్చారు. సో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీ బిల్డప్ అయినప్పుడు ఉద్యమ సమయంలో ఉన్న వాళ్ళందరూ కూడా హరీష్ రావుకు తెలుసు. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండొచ్చు, వేరే పార్టీలో కూడా ఉండొచ్చు, కాంగ్రెస్ లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, బీఆర్ఎస్ లోనే ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు. సో బీఆర్ఎస్ లో హరీష్ రావుకి ఆ విధమైన ఫాలోయింగ్ కానీ, ప్రతి ఒక్క నేత, మండల స్థాయి నేత, గ్రామ స్థాయి నేతతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అది భారతీయ జనతా పార్టీలోకి పోతే వస్తాయా, లేదా వేరే పార్టీ పెడితే వస్తుందా ఆ సంబంధం? ఇప్పుడున్న 39 మంది ఎమ్మెల్యేలో కూడా 5-6 ఎమ్మెల్యేలు అవుట్ రైట్ గా హరీష్ రావుతో ఉంటారు. మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా హరీష్ రావుతో ఉండే పరిస్థితి ఉంటుంది రేపు ఏదైనా ఇష్యూ వస్తే గనక. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఉన్నారు, అవుట్ రైట్ గా హరీష్ రావుతో ఉంటారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఉన్నారు. అంటే వీళ్ళందరికీ టికెట్లు హరీష్ రావు ఇప్పించారు కదా. సో ఆ ఎమ్మెల్యేలందరినీ ఇక్కడ టీఆర్ఎస్ లో వదిలేసి హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారా, లేదా ఇంకో ఏదైనా పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేదా కొత్త పార్టీలోకి వెళ్తారా? ఇక్కడ నెంబర్ 3 ఉంది.
ఇక్కడ ఎమ్మెల్యేలు ఆయనతో ఉన్నారు, ఎమ్మెల్సీలు ఆయనతో అవుట్ రైట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు, గ్రామ స్థాయి క్యాడర్, మండల స్థాయి క్యాడర్, జిల్లా స్థాయి క్యాడర్, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ వదులుకొని అప్పుడప్పుడు అసంతృప్తులు ఉంటాయి. కేసీఆర్ మూవ్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలీదు, అవునా? ఇప్పుడు 2018 ఎన్నికలకు ముందు హరీష్ రావును ఒక 5-6 నెలలు దూరం పెట్టారు కేసీఆర్. నమస్తే తెలంగాణ టీ న్యూస్ లో నమస్తే తెలంగాణ మొదటి పేజీలో కూడా హరీష్ రావు వార్త పబ్లిష్ కానివ్వలేదు. 2018లో 2019 బహుశా ఆగస్టు అక్టోబర్లో మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ 8 నెలలు ఆయన మినిస్టర్ క్వార్టర్స్ లో ఉంటుండే హరీష్ రావు. మినిస్టర్ క్వార్టర్స్ ఇల్లు ఖాళీ చేసి కొండాపూర్ ఇంటికి వెళ్ళిపోయినారు మంత్రివర్గంలో చోటు లేకుండా ఉన్నప్పుడు. సో ఆ 9 నెలలు అసలు హరీష్ రావుకు ఉంటుందా పదవి, ఏంది హరీష్ రావు పరిస్థితి? ఎందుకంటే కేసీఆర్కి అబ్సల్యూట్ మెజారిటీ 89 అసెంబ్లీ సీట్లు, 2 ఇండిపెండెంట్లు వచ్చి జాయిన్ అయ్యారు. 90 మంది పార్లమెంట్ ఎలక్షన్స్ లోపు 12 మంది కాంగ్రెస్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. 102 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా హరీష్ రావుకు అప్పుడు కూడా మంత్రి పదవి ఇచ్చారు, ఆర్థిక శాఖ ఇచ్చారు. ఫైనాన్స్ చాలా ఇంపార్టెంట్ అయింది ఆ సమయంలో, కరోనా సమయంలో అయినా. ఇప్పుడు బిల్స్ చెల్లింపులో కూడా రాను మొదటి టర్మ్ లో ఈటల రాజేందర్కి ఇస్తే సెకండ్ టర్మ్ లో హరీష్ రావుకి ఇచ్చారు. తర్వాత ఈటల రాజేందర్ వెళ్ళిపోయిన తర్వాత ఆరోగ్య శాఖ ఇచ్చారు. సో అప్పుడప్పుడు కేసీఆర్ మామ అల్లుళ్ళ మధ్య అలగడాలు ఇవన్నీ ఉంటాయి. కానీ హరీష్ లేనిది కేసీఆర్ కూడా నడవదు. చాలా మందికి ఈ విషయం తెలియదు, హరీష్ అని. అప్పుడప్పుడు ఆయన కోప్పడొచ్చు. నిజానికి కేటీఆర్ను హరీష్ రావును తిట్టినంత కేసీఆర్ ఇంకెవరిని తిట్టరు. ఎందుకంటే ఎవరిని తిడతారు? దగ్గర వాళ్ళనే కదా తిట్టేది. సో ఆ 10 నెలలు మంత్రివర్గాలు పోతే అప్పుడే పోవాలి, అంతే కదా. అప్పుడేమన్నా హరీష్ రావును చేయాలి. అప్పుడు ఆర్థిక మంత్రి ఇచ్చారు. ఈటల రాజేందర్ వెళ్ళిపోయే ముందు హుజురాబాద్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. దుబ్బాక ఎన్నికల్లో కేటీఆర్ అసలు ప్రచారం చేయలేదు, మొత్తం హరీష్ రావే. మెదక్ జిల్లా హరీష్ రావునే చూసుకోమన్నారు. అది ఓడిపోయింది, వేరే సంగతి. హుజురాబాద్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ కూడా మొత్తం హరీష్ రావే. మునుగోడులో కూడా అందరు చేశారు, హరీష్ రావు కీలక పాత్ర. సో ఆ టర్మ్ మొత్తం కీలక పాత్రనే కదా. 2024లో ఓడిపోయిన తర్వాత కూడా 2023లో ఓడిపోయిన తర్వాత కూడా హరీష్ రావు ప్రాధాన్యం ఏం తగ్గించలేదు కదా. సరే, డిప్యూటీ లీడర్ ఇచ్చారు పార్టీలో, బీఆర్ఎస్ఎల్పీ. పిఏసీ చైర్మన్ ఆయనకి ఇద్దాం అనుకున్నారు, గాంధీకి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది, అరకపూడి గాంధీకి. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో పోయిన లీడర్స్ పరిస్థితి ఏందో ఆలోచిద్దాం. ఈటల రాజేందర్ సాటిస్ఫైడ్ ఉన్నారా? సంతృప్తిగా ఉన్నారా? పెద్ద లీడర్స్ పరిస్థితి. వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి జాయిన్ అయిన వాళ్ళు. వీళ్ళందరికంటే కొంత ప్రజాదరణ కానీ ఎమ్మెల్యేల బలం కానీ ఎక్కువ ఉంటుంది. ఈటల రాజేందర్ ఆల్సో వెరీ బిగ్ లీడర్. సో వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? మధ్యలో వెళ్ళి జాయిన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? పూర్తి స్థాయిలో ఉన్నారా? వాళ్ళకి ఇస్తారా? కిషన్ రెడ్డిని లేకపోతే బండి సంజయ్ని కాదని బయటి వాళ్ళకి నాయకత్వ పదవి డైరెక్ట్ ఇచ్చేది ఉంటే, మొత్తం నిన్నే ముఖ్యమంత్రి చేస్తాం, ముఖ్యమంత్రి ఫేస్, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా హరీష్ రావును నెక్స్ట్ ఎన్నికల్లో గెలిస్తే ప్రకటిస్తామంటే వెళ్ళొచ్చు. కానీ ఆ పరిస్థితి ఉందా? వీళ్ళందరినీ ఇక్కడ లీడర్ని కాదనగలరా? పోతే అక్కడ ఊరుకుంటారా? పోతే పోయిన లీడర్స్కి ఏం జరిగింది? సో ఇప్పుడు ఏప్రిల్ 27న కూడా నేను చెప్తున్నా, పోయిన సంవత్సరం 2025 ఏప్రిల్ 27న హరీష్ రావు బొమ్మ పెట్టలేదు. కేవలం కేటీఆర్ బొమ్మ, కేసీఆర్ బొమ్మ, ఇద్దరు బొమ్మలే పెట్టారు. కవిత బొమ్మ పెట్టలేదు, హరీష్ రావు బొమ్మ పెట్టలేదు. ఓ 10-15 రోజులు యాక్టివిటీ హరీష్ రావు దూరంగా ఉన్నారు. తర్వాత హరీష్ రావే 10 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ నాయకత్వాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా, కేటీఆర్ అధ్యక్షుడైనా, వర్కింగ్ ప్రెసిడెంటే కాదు అధ్యక్షుడైనా నేను పనిచేస్తా అని చెప్పారు. అప్పుడు ఆ నెక్స్ట్ డేనే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళి కలిశారు. ఇల్లు దగ్గరే ఉంటాయి, ఇద్దరు ఇల్లు కోకాపేటలోనే దగ్గరలోనే ఉంటాయి. బట్ నెక్స్ట్ డేనే వెళ్ళి కలిశారు. ఆ కలవడం వల్ల కవిత కోపం వచ్చింది, వీళ్ళిద్దరు ఒకటైపోయినారు, నా పరిస్థితి ఏందని చెప్పి ఆమె ఆ తర్వాత లెటరు, ఆ తర్వాత జరిగింది. అంటే అప్పుడు హరీష్ రావు బయటకు వెళ్తారనుకున్నారు, కానీ పార్టీ నుంచి బయటకు వెళ్ళింది కవిత. సో ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్లీనరీలో పార్టీలో ఆయన ఇద్దరు ఫోటోలు మాత్రమే పెడతారని కూడా అనుకోలేదు. నిజానికి మొదలు ప్లీనరీ సైట్ సెలక్షన్ బాధ్యత హరీష్ రావుకు అప్పగించారు. ఆ తర్వాత ఏం జరిగిందేందో ఆయన చెప్పిన సైట్ కాకుండా వేరే సైట్లో
లాస్ట్ ఇయర్ ప్లీనరీ పెట్టారు. ఇప్పుడు జగిత్యాల జీవన్ రెడ్డికి సంబంధించిన ఇష్యూలో కూడా హరీష్ రావు ఒకరోజు జగిత్యాల వెళ్ళొచ్చారు. కానీ నిన్నటి సభలో ఎందుకో కేసీఆర్ వ్యూహం ఏంటంటే దీనిలో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఉండొద్దు అనుకున్నారు. ముందు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు జగిత్యాల వెళ్ళొచ్చారు. ముందు జీవన్ రెడ్డిని ఇన్వైట్ చేసినప్పుడు కేటీఆర్ ఒక్కళ్ళే వెళ్ళారు. ఆ తర్వాత సభ కంటే 1-2 రోజుల ముందు హరీష్ రావు వెళ్ళారు. నిన్న కేసీఆర్ ఇవన్నీ ఇంటెన్షనల్ గా చేస్తుంటారు, అది ఒక వ్యూహంలో భాగం. నిన్న కేటీఆర్ కూడా లేడు సభలో. ఒక హరీష్ రావు లేకపోతే ఇష్యూ అవుద్దని చెప్పి కేటీఆర్ కూడా లేడు. ఢిల్లీ హరీష్ రావు పంపించడం వెనుక కూడా ఆయన ఏం ఆలోచిస్తున్నారు, ఎత్తుగడ ఏముందో. సో వీటికి హరీష్ రావు చెలించి భారతీయ జనతా పార్టీలోనూ లేకపోతే వేరే చేరుతారని నేను అనుకోను. చేరితే ఎవరైనా రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు కదా. భారతీయ జనతా పార్టీ ఇక్కడ నెంబర్ 3 ఉన్నారు, అక్కడ నెంబర్ 3 అని చెప్పగలరా? పోనీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో నెంబర్ 3 అని చెప్పగలరా? ఆ ఫ్రీడమ్ ఉంటుందా జాతీయ పార్టీలో? మరి ఈ నమ్ముకున్న క్యాడర్ అంతా ఏమైపోతుంది? హరీష్ రావు నమ్ముకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, క్యాడర్ ఉన్నారు. సో ఇదంతా కాదని ఇంకా 2.5 సంవత్సరాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కూడా ఎట్లా ఉంటుందో చెప్పలేం. రేపు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చా, లేదా బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ కూడా కావచ్చు కదా. అలయన్స్ అయితే మరి హరీష్ రావు అక్కడికి పోయి బక్రా గారా? రేపు 179 సీట్లు 180 సీట్లు వేస్తే ప్రీపోల్ అలయన్సే కావచ్చు. అయితే కనుక అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? సో ఈ కారణాల వల్ల హరీష్ రావు ఇప్పుడప్పుడే పార్టీ మారరు, పార్టీలు చేంజ్ కారు. కేసీఆర్ మీద ఆయన అలగడం, కేసీఆర్ ఆయన మీద అలగడం ఇవన్నీ కూడా కామన్. ఆయన ఎందుకంటే వేలు బట్టి నడిపించిన నాయకుడు. ఆయన ఇంట్లోనే ఏమంటారు, కేటీఆర్ కవిత బయట చదువుకున్నారు. హరీష్ రావు కేసీఆర్ ఇంట్లో ఉండి మామతో ఉండే ఎడ్యుకేషన్ అంతా కూడా కేసీఆర్ చదువుకుంది, కేటీఆర్ చదువుకుంది. ఇంకా వాళ్ళకంటే ఎక్కువ రిలేషన్ ఉంది. ఆ బ్లడ్ రిలేషన్ అన్నది చాలా గట్టిగా ఉంది. ఆయన కేసీఆర్ కోపడడం అన్నది కొడుకు మీద కేటీఆర్ మీద ఎక్కువ కోపాన్ని రావచ్చు, హరీష్ రావుకు రావచ్చు. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కేటీఆర్ హరీష్ రావు మధ్య లాస్ట్ 1 year బాండింగ్ ఇంకా పెరిగింది. ఇంతకుముందు చాలా గ్యాప్ ఉండే. 2019 to 24 టర్మ్లో 18 తర్వాత పెద్దగా స్ట్రాంగ్ లేకుండే 21-22 వరకు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మొన్న ఎస్పెషల్లీ ప్లీనరీ తర్వాత 2025 ప్లీనరీ తర్వాత వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఇంకొంచెం పెరిగింది. కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన అనౌన్స్ అయ్యి మొన్న ఇద్దరు ఫోటో మాత్రమే పెట్టిన తర్వాత ఇంకెక్కువ కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారు హరీష్ రావు. హరీష్ రావు ఉంటేనే నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నిక మనం గెలవగలం అన్నది ఆయన ఇంపార్టెన్స్ లో దానిలో కూడా కనిపిస్తుంది. ఇంతకుముందు ఉద్యమ సమయంలో దానిలో చాలాసార్లు బావమరుదుల మధ్య గ్యాప్లు వచ్చిన సందర్భాలు, గ్యాప్లు అంటే ఎవరికైనా ఉంటుంది పొలిటికల్ గా, వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ సో ఇది వన్స్ ఫర్ ఆల్ ఇష్యూ పదే వస్తుంది. కాబట్టి ఎందుకు ఏ రాజకీయ నాయకుడైనా వేరే పార్టీలోకి వెళ్తే అక్కడ లాభం ఏం జరుగుతుందో చూసుకుంటాడు. ఇప్పుడు పిక్చర్ అభి బాకీ హై, క్లియర్ లేదు. రేపు బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ జరగవచ్చు. బీజేపీలోకి వెళ్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా డైరెక్ట్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందా? అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా హయాంలో కొంత మారింది. బయటకి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు బీహార్లో సామ్రాట్ చౌదరి బయట నుంచి వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేశారు. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఆ సందర్భాలు ఉన్నాయి. కేవలం సంఘ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాకుండా బయట వ్యక్తులకు ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తున్నారు. కానీ ఈ కారణాల వల్ల హరీష్ రావు పార్టీ మారరు, బీఆర్ఎస్ లోనే ఉంటారు. ఏదో కోపతాపాలు ఖచ్చితంగా ఉండొచ్చు, లేకపోతే ఆ రీజన్ ఏముండొచ్చు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ మొత్తం సెషన్ బాయ్కాట్ చేశారు, పోయిన సెషన్, ఈ సెషన్ కాకుండా. ఇది కాళేశ్వరము లేకపోతే పాలమూరు రంగారెడ్డి చర్చ జరగాల్సిన సమయంలో. సో హరీష్ రావు ఆల్సో వైస్ పొలిటీషియన్, ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తారు? సో అందుకని ఇటువంటి సందర్భాలు చాలా వస్తాయి. చూడండి, నా ఉద్దేశంలో 2028 అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు ఎక్కడికి మారరు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ ఉన్నంత వరకు ఆయన బీఆర్ఎస్ మారరు. తర్వాత సంగతి రాజకీయాల్లో బిడ్డనే బయటకు వెళ్తుంది అనుకున్నాం మనం, కవిత బయటకు వెళ్తుంది అనుకున్నామా కదా? హరీష్ రావు బయటకు వెళ్తాడని చాలా సంవత్సరాలుగా ఉంది, కానీ కవిత బయటకు వెళ్తుందని మనం అనుకున్నామా? అనుకోలేదు కదా. సో రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. బట్ ఇప్పుడైతే నా అసెస్మెంట్ ఇది. మాట్లాడదాం. మనతో పాటు చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి రవికుమార్ గారు,
అదేవిధంగా అక్కడ అడ్వకేట్ శరత్ గారు, పాపారావు గారు అనలిస్టులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి. శరత్ గారు ఉన్నారా? ఓకే. సో ముందుగా చరణ్ కౌశిక్ గారు, ఏం జరిగింది నిన్న సభ చూస్తే? ఇవాళ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ 36 లక్షల మంది చూస్తే ఇక్కడ 4 లక్షల మంది కూడా చూడలేదు. మీకు టైం ఇదే వచ్చిందా? కేసీఆర్ పెట్టిన రోజే సభ పెట్టాలనా? అదే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పేది. కవరేజ్ కేసీఆర్ పాపం 6 నెలలకో సంవత్సరంకో ఒకసారి వస్తే కూడా ఆయన కవరేజ్ కూడా రానివరా? దానిలో సగం మీరు తినాలన్నా ఉద్దేశం? సార్ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మేము చెప్పింది అదే. వాళ్ళు సోషల్ మీడియా నమ్ముకుని మేము ప్రజలు నమ్ముకున్నాం అని చూసినా. వ్యూస్ ఎంతసేపు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎప్పుడు వ్యూస్ చూసుకుంటు తప్ప. మీరు కూడా వ్యూస్ గురించి మాకేం అవసరం? వ్యూస్ సంబంధించి ఇక్కడ ఎలకతుర్తి సభ తర్వాత కేసీఆర్ గారు ఏం చెప్పారు? ఎలకతుర్తి సభ అప్పుడు ఇక వస్తున్న మొత్తం భూకంపం వస్తుంది అన్నాడు. తర్వాత వరదలప్పుడు గదే అన్నాడు. పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు గదే అన్నాడు. అసెంబ్లీ అప్పుడు గదే అన్నాడు. అసెంబ్లీ 8 సార్లు జరిగితే 3 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చిండు. పట్టుమని 3 నిమిషాల మించి ఎప్పుడు కూడా అసెంబ్లీ లేని పరిస్థితి. కానీ కేసీఆర్ గారు ప్రతిపక్ష పాత్ర పోషించాడు, ప్రతిపక్ష పాత్ర పోషించాడు. ప్రభుత్వాన్ని సలహా సూచనలు ఇవ్వడు, గజ్వేల్ సమస్యలు పడుచుకోడు. ఇప్పుడు ఎలకతుర్తి సభ తర్వాత అయిపోయింది, కాంగ్రెస్ పార్టీని తొక్కేస్తున్నా, ఇక నేనే వస్తున్నా, భూకంపం వస్తుంది, ప్రళయం వస్తుంది అన్నాడు. నిన్న జగిత్యాల సభకు వచ్చిండు. జగిత్యాల సభ తర్వాత మళ్ళీ ఇక చూస్తారు, మళ్ళీ ఒక 6 నెలలో 1 ఇయర్ మళ్ళీ కామ్గా కేసీఆర్ గారు తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతాడు. అదే కాకుండా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తా ఉందో, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్ట్రైబు, అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కమిటీల నిర్మాణమో లేకపోతే పార్టీలకు సంబంధించిన పదవులు ఇవ్వకుండా ఓన్లీ సోషల్ మీడియా మాత్రం నమ్ముకొని ఏకంగా సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అది ఇప్పుడు హరీష్ రావు గారి నోటు రూపంలో బయటపడ్డది. అదే కాకుండా ఇక్కడ ఏదైతే కాళేశ్వరం సంబంధించి ఘోష్ కమిషన్ రిపోర్టు మీద హైకోర్టులో కేసు ఉన్నది. ఇంకా హైకోర్టు కేసు క్లియరే కాలే కదా, దానికి సంబంధించి అప్పుడే అడ్వకేట్తో సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం. అదే కాకుండా ఏదో ఓటు నోటు కేసు అని చెప్పేసి ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తున్నారు. ఏదేమైనా హరీష్ రావు గారు మరి రేవంత్ రెడ్డి 62 సార్లు ఢిల్లీ పోయినాడు, వాళ్ళు ఏం చేశారు, ఎవరెవరిని కలిశారు అని వాళ్ళు కూడా అంటున్నారు. మొన్న భూపతిరాజ్, శ్రీనివాస్ వర్మ ఎన్డీఏ నేతలకి బ్రేక్ఫాస్ట్ ఇస్తే దానికి రేవంత్ రెడ్డి ఎందుకు పోయినాడు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. సార్ అది బ్రేక్ఫాస్ట్ అనేది పర్సనల్ కాదు, బయటికి ఫోటోలు కూడా పెట్టారు. అందులో చాలా మంది అక్కడికి వచ్చారు. శ్రీనివాస్ ఒక్కరే కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా మనోహర్ ఖట్టర్ని కలిసినప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, అప్పుడు కూడా కేటీఆర్ ఎప్పుడు ట్విట్టర్ లో పెడతారు. ఏదైనా ట్విట్టరో లేకపోతే టీ న్యూస్ తెలుగు స్క్రైబ్ ఏదో ఒక దానిలో స్పందించే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కూడా కేటీఆర్ గారికి సంబంధించినటువంటి అదే మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసినప్పుడు కూడా ట్విట్టర్ లో పెట్టలేదు, దానికి సంబంధించి స్పందించే పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఇదంతా వివాదం అంతా వచ్చిన తర్వాత మేము అడ్వకేట్ కలుస్తానికి పోయినాం. మరి ఎందుకు కలిసి మొన్న రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు. మొన్న రాకేష్ రెడ్డి ఇండో అసెంబ్లీలో మాట్లాడాడు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు కావాలని చెప్పి కోరుకుంటున్నా అంటే ఇది మా యొక్క వ్యక్తిగత అతని యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్పేసి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. సోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ ఖండించలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వచ్చే ఎలక్షన్ లో కలిసి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. ఒంటరిగా ఎందుకు, వేరువేరుగా ఎందుకు అవధానం చేసుడు, లేకపోతే వీళ్ళకి వాళ్ళు సహకరించి వాళ్ళకి వీళ్ళు సహకరించి ఇద్దరు కలిసి వస్తే ఒకేసారి ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదే కాకుండా ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి సార్ ప్రజాధనము దాదాపు 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రజల యొక్క సొమ్మది 11.5% తీసుకొచ్చి వడ్డీ తీసుకొచ్చి దాదాపు 36,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ల రూపంలో, తర్వాత అదే పేమెంట్ల రూపంలో కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు చెల్లించిన పరిస్థితి. కాబట్టి దాన్ని ఉపయోగంలో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మొన్ననే పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చాలా స్పష్టంగా మాట్లాడింది. ఏమని, దేశంలో అత్యంత ప్రమాదకర డ్యాములు 3 ఉన్నాయి. ఒకటి తెలంగాణలో మేడిగడ్డ, ఉత్తరప్రదేశ్లో ఒక డ్యామ్, జార్ఖండ్లో ఒక డ్యామ్. కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, నిపుణుల సలహా సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగం తీసుకొచ్చే ప్రయత్నంలో రిపేర్ చేయాలని ప్రభుత్వం భావించి ముఖ్యమంత్రి గారు స్వయాన అక్కడికి వెళ్లి రివ్యూ నిర్వహించి ముక్తేశ్వర ఆలయానికి సంబంధించినటువంటి పనులకు అదేవిధంగా శంకుస్థాపన చేసుకుని అదే అక్కడ సభలో కూడా భాగస్వాములు అయ్యారు. దానికి ఏదో కేసీఆర్ గారి సభ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సభ పెట్టింది, పోటీగా సభ పెట్టినని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. మేము పోటీగా భావిస్తారు. జీవన్ రెడ్డి గారి విషయంలోనే కాంగ్రెస్ పార్టీ చివరి వరకు స్పందించారు. ముఖ్యమంత్రి గారు తను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేసినప్పుడు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని చాలాసార్లు బదనాం చేసినప్పుడు, తిట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సరే పెద్ద మనిషి 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉండని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడలేదు. పీసీసీ సంబంధించి చాలా పెద్ద ముఖ్య నాయకులంతా కూడా అదేవిధంగా జీవన్ రెడ్డి గారు సముదాయించే ప్రయత్నం, వారి ఇంటికి పోయి మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసినాం. అయినా జీవన్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు తీస్తాం, కేసీఆర్ గారు వస్తున్నాయని చెప్పేసి జీవన్ రెడ్డి గారు ఒకాంచి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు టికెట్లు ఇచ్చి 3 సార్లు సభకు ఎందుకు టైం ఇప్పుడే దొరుకుతుంది? ఎప్పుడు కేసీఆర్ పెట్టిన రోజే వెంటనే పెట్టేస్తున్నారు. ఆయన సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ పెడితే రాత్రి 9 గంటలకు చిట్ చాట్ వెంటనే.
సార్ ఇక్కడ ఎలకతుర్తి సభ పెట్టరు, ఆ రోజు మేము పెట్టినాం సభ. ఎలకతుర్తి సభ అప్పుడు మేము పెట్టినాం ప్లీనరీ. అదే ఒక్కొక్కసారి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో పెట్టాల్సి వస్తుంది. అదే కాకుండా ఇక్కడ ముక్తేశ్వర ఆలయ ప్రారంభోత్సవం సంబంధించి కూడా అక్కడ ఏదైతే పనుల శంకుస్థాపన సంబంధించి ముహూర్తము కరెక్ట్ టైము డేట్ వచ్చింది కాబట్టి ఆ సందర్భంగా అక్కడ ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి పోయిండు. అదేవిధంగా రైతు మీద 2 విడత రిలీజ్ చేసిన తర్వాత ముక్తేశ్వర ఆలయ డెవలప్మెంట్ కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించుకున్న తర్వాత ఇక్కడ సభ అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి నిపుణులతో చర్చించిన తర్వాత అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కావచ్చు అందరితో మాట్లాడిన తర్వాత సభ ఏర్పాటు చేసుకున్నారు. అరే కాంగ్రెస్ పార్టీ సభ ఎప్పుడు పెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ చేస్తే ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థనా లేకపోతే అదే టైంలో ఎందుకు మాట్లాడుతున్నారని హరీష్ రావు క్వశ్చన్ చేశారు. సీఎం ఎప్పుడు మాట్లాడతాడో చూసి అదే టైంలో సార్ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడింది ఎప్పుడో పట్టుకుని అదే టైంలో చూసుకుని బీఆర్ఎస్ పార్టీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు, ఫామ్ హౌస్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని రాజకీయంగా దుక్కే ప్రయత్నం చేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకు పోతాం. కేసీఆర్ గారి సభను కాంగ్రెస్ పార్టీ అడుగుతుందని విషయ ప్రచారం అంటే వాళ్ళ సభ సమయం రాష్ట్ర వ్యాప్తంగా పనులు ఎక్కడైనా హైదరాబాద్ కూడా చాలా దిక్కుల పనులు జరుగుతుంటే దాని జగిత్యాలలో పనులు జరుగుతుంటే దాన్నంట కేసీఆర్ గారి సభ కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అడావిడిన పనులు ప్రారంభించిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీ విషయం చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో పోయారు. బీఆర్ఎస్ పార్టీలో పోగానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు అదే కాకుండా వారికి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. మరి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో నాయకుల పరిస్థితి ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నాయకులు కదా, ప్రవీణ్ కుమార్ గారికి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. తర్వాత అదే జీవన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ, ఇంతకుముందు ఏమో సెక్రటరీ జనరల్ ఇచ్చేవాళ్ళు. సెక్రటరీ జనరల్ ఇద్దరు తీసుకున్న వాళ్ళు పార్టీ మారారు కాబట్టి కలిసి రావట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించినట్టుంది. అది సెక్రటరీ జనరల్ కాస్తా ఇప్పుడు జనరల్ సెక్రటరీ చేశారు. జనరల్ సెక్రటరీ చేసి ఒకటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, ఒకటి జీవన్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి చాలా మంది ఇప్పుడు జగిత్యాలలో ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే ముందు బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా స్పష్టంగా చాలా సంవత్సరాల కాలం పాటు పనిచేసిన వాళ్ళు మాట్లాడదాం. ఒకసారి పాపారావు గారిని అడుగుదాం. పాపారావు గారు ఏమనిపించింది నిన్న ఇద్దరి స్పీచెస్ విన్న తర్వాత? ఇద్దరు లాగుల గురించి ఎక్కువ మాట్లాడారు ఇవాళ. అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి లాగులు వినపట్టాల మీది ఎందుకంటే కొంచెం లో ఉంది. పాపారావు గారు వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి. ఏమనిపించింది ఇద్దరు స్పీచెస్ నిన్న వినిపించిన తర్వాత? ఇవాళ అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే ఇద్దరికి లాగుల మీద ఎక్కువ ప్రేమ ఉంది. ఒక ఆయన లాగులు పెట్టి చంపాలంటే ఇంకో లాగులు కట్ అవుతుంది. సార్ మీ మాట ఎందుకో కట్ అవుతుంది భరత్ గారు, మీ మాట కట్ అవుతుంది తర్వాత. ఇప్పుడు వినిపిస్తుందా? రైట్, గుడ్. ఏమనిపించింది నిన్న వీళ్ళిద్దరు స్పీచెస్ విన్న తర్వాత? అంటే ఒకటి సార్, కేసీఆర్ గారి స్పీచ్ విన్న తర్వాత ఆయన ఉద్యమ చరిత్ర దగ్గర, అంటే ఉద్యమ చరిత్ర దాని దగ్గర నుంచి అంటే ఆ ప్రస్థానం, ఉద్యమ ప్రస్థానం ప్రస్తుతం ఏం జరుగుతుందనే దాకా ఒక చారిత్రకమైనటువంటి దృశ్యం ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. మీరంతా గమనిస్తే దానిలో ఒక చారిత్రకమైన నేపథ్యం, దృశ్యం మొత్తం ఎక్కడి నుంచి బిగిన్ అయింది. చంద్రబాబు కాల్పులని, ఆ తర్వాత ఆయన లెటర్ రాయటం, కరెంటు ఛార్జీలు పెంచడం, దాని మీద తర్వాత ఆ రోజు బషీర్బాగ్ కాల్పులు, అక్కడి నుంచి ఆయన బయటికి రావడం, ఇది చాలా సంక్షిప్తంగా ఉద్యమ చరిత్రతో పాటు ప్రస్తుత ప్రభుత్వం తాలూకు వైఫల్యాల దాకా కూడా ఒక మొత్తం ఒక హిస్టారిక్ రెమినెన్స్, అంటే ఒక జ్ఞాపకం చేసుకోవటం లాగా, ఆయన జ్ఞాపకాల లాగా ఆయన మొత్తం అది జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఇక్కడ దానికి ప్రాధాన్యత ఎక్కడ ఉందంటే జీవన్ రెడ్డి గారు కూడా ఇదంతటికి ప్రత్యక్ష సాక్షి, చరిత్ర అంతటికి ప్రత్యక్ష సాక్షి. కాబట్టి వాళ్ళిద్దరూ ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరి ఆ డయాస్ మీద కేసీఆర్ గారు మాట్లాడింది మొత్తం ట్రేస్ అవుట్ చేసుకుంటా హిస్టారిక్ దీన్ని రావటం, దాన్ని ఇప్పుడు ప్రస్తుతం దీనిలో ఏం జరుగుతుంది అనేది ఆయన మాట్లాడటం, ముందు కాలంలో భవిష్యత్తులో ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం, అది తర్వాత జీవన్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పగిస్తా ప్రధాన కార్యదర్శి, అలాగే ఇద్దరు కలిసి చేయాల్సిన పనులు ఏంటో నిర్ణయించుకుని, అంటే ఒక డివిజన్ ఆఫ్ లేబర్ లాగా పెట్టుకుని కూడా పనిచేద్దాము, అన్నదమ్ముల్లాగా పనిచేయాలి, ఇట్లాంటివన్నీ ఓవరాల్ గా చాలా కాంప్రహెన్సివ్ గా చాలా సిస్టమేటిక్ గా వచ్చింది ఆ ఉపన్యాసం. సరే, నేను రేవంత్ రెడ్డి గారిది జనరల్ గా అంత పెద్ద సిస్టమేటిక్ ఏం లేదు. సరే, కాళేశ్వరం ఇనాగరాలని వెళ్ళారు. కాళేశ్వరం అంటే అది మామూలు పనులు రిపేర్ల పనుల మీద వెళ్ళారు. ఆ టెంపుల్ అది ఏదో దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఆయన వెళ్ళారు. అయితే కొంచెం మళ్ళీ ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు మాట్లాడిన దానిలో కూడా నా కొడక అనే మాట ఒకటి వచ్చింది. ఈయనేమో చాలా ఉన్నాయి, నా దగ్గర లిస్ట్ కూడా ఉంది ఈయన మాట్లాడిన వాటిలో కూడా. ఆయన మాట్లాడినట్టు ఆయనే ఒక మాటే ఉంది, అది ఆయన కొంచెం ఇన్నాళ్ళ తర్వాత ఇన్ని మాటల తర్వాత ఈయన చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఎక్కువగా తిట్లు ఉన్నాయి. కాబట్టి అది మానేస్తే మంచిదేమో. గోరి గడతా, బొంద పెడతా, తొక్కుకుంటా వస్తా, దుర్మార్గుడు, శత్రువు, దరిద్రుడు, పాపాల భైరవుడు, సిగ్గు జ్వరం, ఇన్ని మాటలు ఉన్నాయి దానిలో, ఆ తిట్లు ఇవన్నీ ఉన్నాయి నిన్న. ఇక మరి ఇప్పుడు దాని గురించి పెద్దగా ఇట్లాంటి దీనిలో అంటే కొంచెం పెద్దగా వ్యాఖ్యానించేది ఏమి లేదు రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం గురించి. పెద్దగా ఆకట్టుకున్నట్టు కూడా ఏమి లేదు ఎవరిని.
ఈ రొటీన్ ఆయన చేసే పని ఆయన చేసుకుంటున్నాడు. కాకపోతే ఏంటంటే నిన్న అదే సందర్భంలో వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు కాకుండా వేరే పెట్టుకుంటే చూడటానికైనా వినటానికైనా జనానికి ఒకసారి ఈ 2 ఉపన్యాసాలు ఎవరు వినలేరు కదా. నేనైతే మాత్రం నేను చూశాను చాలా మంది కూడా ఆ కేసీఆర్ గారి ఉపన్యాసం ఏం జరుగుద్ది, జీవన్ రెడ్డి గారు రావటం దాని మీద ఆయనకున్న ప్రాధాన్యత, జీవన్ రెడ్డి గారికి ఉన్న తెలంగాణలో ఆయన జీవన్ రెడ్డి గారిని ఒక రకంగా తెలంగాణ ఆత్మ తాలూకు అంటే ప్రతిబింబంగా ఒక తెలంగాణ దేనికోసం స్పందిస్తూ దానికి ప్రతిబింబంగానే చూస్తారు కాబట్టి ప్లస్ అవుట్ 75 సంవత్సరాల యువకుడిని 75 సంవత్సరాల నవ యువకుడిని నియమించారు జనరల్ సెక్రటరీగా. దీనివల్ల ఏంది పార్టీకి లాభం? నవ యువకుడు అంటే కవిత అయితే కుర్రువృద్ధుడిని నియమించారు, ఏం లాభం అని అన్నారు. భీష్ముడు అవును పురుగు కరెక్టే కానీ భీష్ముడిని చంపడానికి ఎంత కష్టపడ్డారు. భీష్ముడు చచ్చిపోవాలనుకున్న దాకా ఆయన చచ్చిపోవాలా. భీష్ముడు అపసయ మీద తను చచ్చిపోవాలనుకున్నప్పుడే చచ్చిపోయాడు. అందుకని ఏస్తో ఏం పని, ఇప్పుడు ఏదో ఉంది కదా, ఇప్పుడు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాను ఇట్లాంటి సినిమా డైలాగులు కూడా చెప్పొచ్చు, బాగోదు కానీ అవన్నీ. కానీ అది జీవన్ రెడ్డి గారి ఆయన అనుభవం ఎంత, ఆయన ఒక మాట తెలంగాణ మొత్తం ఆయన వైపు చూసింది. అరే అబ్బురపడుతున్నాను. జీవన్ రెడ్డి జీవిత చరిత్ర కాంగ్రెస్ లో ఉండగా కూడా నేను ఆయన అప్రిషియేట్ చేసేవాడిని. ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వచ్చారనే కాదు, కాంగ్రెస్ లో ఉండగా జీవన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఆయన వయసును బట్టి మనం జడ్జ్ చేస్తున్నాం అంటే నిన్న కాంగ్రెస్ పోగొట్టుకుని ఉండకూడదు అంటారా? కాంగ్రెస్ పోగొట్టుకుని ఉండకూడదు అంటారా జీవన్ రెడ్డి? ఏంటండి, కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకుని ఉండకూడదు అంటారా జీవన్ రెడ్డిని? ఖచ్చితంగా పోగొట్టుకోకూడదు. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి లేని పార్టీ ఆత్మ లేనటువంటి శరీరం లాంటిది, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆత్మని కోల్పోయిన శరీరం. తర్వాత రెండో మొక్క చెబుతాను. ఇప్పుడు జీవన్ నేను మొదటి నుంచి కూడా ఈ ఏజ్ ఇట్లాంటి ఫ్యాక్టర్లో కొంచెం వ్యతిరేకం. మిగతా వాళ్ళంతా మాట్లాడతారు కుర్రాళ్ళకి తోటి, అంటే ఇదే పదవులు పంచుకోవటం ఏంటి కుర్రాళ్ళకి తోటి. ఎవరు పార్టీని సమర్థంగా నడిపి శక్తివంతంగా నడపగలిగిన వాళ్ళైతే వాళ్ళు చేయగలిగినంత కాలం చేస్తారు. వాళ్ళు నడపలేనప్పుడు వాళ్ళు తప్పుకోవడం సాధ్యం తప్పితే ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి చెప్తే నేను ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా అది కొంచెం మిగతా ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు కానీ నాకు దాని ప్రకారం నాయకత్వాన్ని జడ్జ్ చేయడం అనేది నేను చూసాను. జ్యోతి బసు ఒకప్పుడు జ్యోతి బసుని 90 ఏళ్ల వయసులో జ్యోతి బస్సును పోయి సీతారాం యేచూరి 50 ఏళ్ళు 56 ఏళ్ళోడు సలహాలు అడుగుతుండేవాడు. మరి ఆ శక్తి ఉందనే కదా అతని దగ్గర. కానీ బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు కదా. జ్యోతి బస్సు బరువులు ఎత్తకల్లా, ఏ నాయకుడు బరువులు ఎత్తక్కర్లా. వాళ్ళు చేయగలిగింది మెదడుతో చేసే పని. దాని దగ్గర పెద్ద ఇదంతా అభ్యంతరాలు. మరి అక్కడ సలహాలు తీసుకోవడం దగ్గర అభ్యంతరాలు, పదవులు మాత్రం మనకు కావాలి. అంతేని ఈ జీవన్ రెడ్డి వయసు ఇది మాట్లాడితే ఎవరన్నా అది అంతా ఊరికే. రేపు పొద్దున వీళ్ళకి కూడా వయసు పెరుగుద్ది, వీళ్ళు ఆ సీట్లోంచి కదులుతారో చూద్దాం. అందరికి వస్తుంది కదా వయసు, అందరికీ పెరుగుద్ది వయసు. ఎవరికి పెరగదు, మనిషి అన్న అందరికీ పెరుగుద్ది. అవన్నీ అనవసరం మాట. ఓకే రవికుమార్ గారు, ఏంది వీళ్ళిద్దరి దానిలో మీ అబ్జర్వేషన్ తీసుకుంటారా? హరీష్ రావు అనే కాదు, రేవంత్ రెడ్డి ఆరోపణ చేశాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలుస్తున్నారు, వేరే వాళ్ళని కలుస్తున్నారు, బీజేపీతో టచ్ లో ఉన్నారు, సిబిఐ ఎంక్వైరీ ఆపిస్తున్నారని చెప్పి. ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుంటే సరిపోతుంది సార్. రేవంత్ రెడ్డి గారు ఏం ఆర్ఎస్ఎస్ తో టచ్ లో లేరా? ఆయన ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ తో ఆయన అందరూ ఉంటారు. ఎందుకుంటారు? ఆర్ఎస్ఎస్ ఏమైనా రాజకీయ పార్టీయా? కానీ ఇప్పుడు హరీష్ రావు గారు బీజేపీ పార్టీలోకి వస్తారా అని మీ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, హరీష్ రావు గారు కాదు, కేసీఆర్ గారు కూడా వచ్చి బీజేపీలో జాయిన్ అవుతానంటే మీ విధానాలు మార్చుకోండి, మీ నియంతృత్వం మానండి, మీ యొక్క ఈ సుదీర్ఘమైనటువంటి రాజకీయ ఏదైతే అనుభవం ఉన్నదో ఆ అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసము, కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే, లాగులు తొండలు కాకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే మాట్లాడతారంటే రండి అని చెప్పేసి వెల్కమ్ చేస్తాం. మేము ఎందుకు కాదంటాం సార్? ఎవరైనా కానీ మా పార్టీలో కూడా ముందు మా పార్టీ విధానాన్ని మీరు అలవర్చుకోవాలా, మా పార్టీ సిద్ధాంతాలను మీరు అలవర్చుకోవాలా. ఎస్ అవి యువర్ వెల్కమ్. మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి, యువర్ వెల్కమ్. కేసీఆర్ గారు కూడా వెల్కమ్ చేస్తాం, తప్పేమున్నది? అందులో ఎటువంటి తప్పు లేదు, ఎవరైనా రావచ్చు పార్టీలో. ఒకటి సార్. రెండో విషయం, నిన్న జరిగిన ఈ 2 మీటింగ్లు కూడా చూస్తే కేసీఆర్ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకెట్లా తీసుకొని పోదాము, ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల యొక్క బతుకులు ఏ విధంగా బాగు చేద్దాము, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఏ పనులు చేసుకుంటే బాగుంటుంది, విద్య పైన, విద్యార్థుల పైన, ఉద్యోగుల పైన, ఇట్లా రకరకాలైనటువంటి అనేకమైనటువంటి అంశాలు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇవన్నీ ఉన్నాయి. వీటిపైన ఏమన్నా మంచి సలహాలతో మాట్లాడతారేమో అని చెప్పేసి మేమందరం ఊహించాం. కానీ పతాక శీర్షికన వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏముందంటే ఒకరినొకరు తిట్టుకోవడమే తప్పితే ఇంకా వేరే ఏమన్నా కనిపించిందా? ఏమన్నా ప్రొడక్టివ్ మాటలు ఎవరైనా మాట్లాడిరా? రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఏమన్నా ప్రొడక్టివ్ ఇక్కడ ఇంకా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఈయన మాట్లాడిన మాటలు ఈ విధంగా నచ్చిందని చెప్పేసి ఎవరన్నా మాట్లాడిరా? ఒక్కసారి మొత్తం స్పీచ్ చూడండి సార్. ఆయనేమో తెలంగాణ చరిత్ర చెప్పుకుంటూ పోయిండు. 2001 నుంచి తెలంగాణ సార్
తెలంగాణ ఉద్యమాన్ని ఇద్దరు మీతో టచ్ లో ఉన్నారు అంటారు వాళ్ళు. బీఆర్ఎస్ కూడా రేవంత్ రెడ్డి టచ్ లో ఉన్నాడు, రేవంత్ రెడ్డి కలుస్తలేడా? నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు మహిళా బిల్లు ఓడిపోయిన రోజే కేంద్ర మంత్రిలో బ్రేక్ఫాస్ట్ అటెండ్ అయినారు, కలుస్తా ఉంటారు. అటు వైఎస్ఆర్ సిపి కూడా ఆంధ్రప్రదేశ్ లో అక్కడ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. నేనేమంటున్నా సార్, రేవంత్ రెడ్డి చంద్రబాబు అటు బీజేపీకి. నేనేమంటున్నా కలవడంలో తప్పు లేదు. మనం ఆ ఎమ్మెల్సీ గారి ఏదో ఓపెనింగ్ ఉంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి కలిసినారు, అట్లా కలుసుకోవడంలో తప్పేం లేదు. ఏదో ప్రైవేట్ ఈవెంట్ లో కలుస్తున్నారు అంటే దానికి మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, రాజకీయంగా దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేనేమంటున్నా, ఈ 2 ఉపన్యాసాలు చూస్తే కేసీఆర్ గారు మాట్లాడినటువంటి ఉద్యమం నేపథ్యం నుంచి మొదలు పెట్టారు కదా, ఆ ఉద్యమ నేపథ్యాన్ని తక్కువ చేసి చూసిందే కేసీఆర్ కదా అధికారంలో వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆయన ఏ విధంగా చూశారు ఒకసారి మీరు చూడండి. దానం నాగేందర్ లాంటి వ్యక్తిని అప్పుడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారులను కట్టెలతో కొట్టినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసింది కేసీఆర్ గారు కదా. ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పి ఎంత చెప్పినా ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీ కాదు, మాది ఉద్యమ పార్టీ, ఫక్తు రాజకీయ పార్టీ. మళ్ళీ దాని గురించి నిన్న మాట్లాడడం ఎందుకు? అంతగా నేను చేశాను, పొడిచాను, ఏదో చేశాను, తెలంగాణ తీసుకొచ్చాను మాట అయిపోయా. ఫక్తు రాజకీయ పార్టీ అయిపోయాను. నువ్వు టీఆర్ఎస్ తీసేసినావు, బీఆర్ఎస్ చేసినావు, అటు పంజాబ్ పోయి పంజాబ్ రైతులకు ఏదో ఎన్నిక ప్రయత్నం చేసినావు, 100 కోట్లు పెట్టి గాలి విమానం కొన్నావు, ఊరు దేశమంతా తిరిగానికి రెడీ అయిపోయినావు. దేశంలో ఉన్నటువంటి అన్ని చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలకు ఫండ్ చేయడానికి కూడా రెడీ అయిపోయి ఇంకేం మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడి ఏం లాభం సార్? తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా ఇట్లా మాట్లాడితే? ఒకటి. దాని తర్వాత ఈయన మాట్లాడిన ప్రతి ఒక్క అంశంలో కూడా ఈరోజు మా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, మంచి వివరణ ఇచ్చారు, చాలా బాగా మాట. మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క అంశం పైన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల గురించి ఏం చేస్తే బాగుంటుందనేది ఒక్కసారి వీళ్ళిద్దరు ఏదైనా ఆలోచన ఉండింటే, వీళ్ళకి ఏమైనా పాలసీ ఉండింటే నిన్న ప్రజల మధ్యలో పెట్టేవాళ్ళు. అటువంటి అజెండా తీసుకొని మీటింగ్లు పెట్టింటే బాగుంటుంది అనేది మా ఆలోచన సార్. అంత పెద్ద పబ్లిక్ మీటింగ్, అంత పెద్ద పబ్లిక్ గ్యాదరింగ్ లో ఏదైనా మంచి పాలసీ తీసుకొని ఈ పాలసీ రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసింటే బాగుంటుండే. కేసీఆర్ గారు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వానికి ఆ ప్రజల సమక్షంలో సలహా ఇచ్చింటేనన్నా బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచన ఉంటే. కానీ నిన్న ఏది కూడా వీళ్ళకి ఆలోచన లేదు. కేవలం అధికారం తప్పితే ఒకళ్ళు తిట్టుకోవడము, ఒకళ్ళు నువ్వు తిట్టినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తా అనే రకంగానే మాట్లాడారు. కానీ ఎవరు కూడా ప్రొడక్టివ్ గా మాట్లాడలేదు నా యొక్క ఒపీనియన్ సార్. నేను ఇంకో విషయం కూడా చెప్తా. తెలంగాణలో రైతులకు సంబంధించిన విషయంలో ఈ రైతు వరి పండుతుంది, వరి ఊరి అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అని మళ్ళీ నిన్న మీటింగ్ లో నిన్న మీటింగ్ లో వరి పెరిగింది, వరి పంట పెరిగిందని చెప్పేసి మాట్లాడతారు. సరే, వరి పైన ఏమన్నా పాలసీ తీసుకొచ్చారా? ఈరోజు మా అరవింద్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఈ యొక్క వరి పెరిగిన ఏదైతే ఉత్పత్తి ఉన్నదో ఆ ఉత్పత్తికి సంబంధించి మీరేమైనా పాలసీ తీసుకొచ్చారా? ఎక్కడైనా ప్రైవేట్ ప్లేయర్స్ తో మీరేమైనా ఒప్పందం చేసుకొని పంట కోతకు రాగానే ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు లేకపోతే మీ పాలసీ ప్రకారం వచ్చి ఆ పంట కోతకు వచ్చిన సమయంలోనే పంటను తీసుకొని పోయేటట్టుగా ఏమైనా మీరు పాలసీ తీసుకొచ్చారా? ఎందుకు చేయలేకపోయారని చెప్పేసి చాలా మంచి ప్రశ్నలు వేశారు. వాటన్నిటిపైన ఇంతవరకు అసలు ఎవరైనా ఆలోచించారా? కేసీఆర్ ఆలోచించలేదు. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కూడా ఆలోచించారు. 12 సంవత్సరాలు రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా రైతులకు రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి తీర్పు ఉంది. సిబిఐ నేనేమంటున్నా, సిబిఐ ఎంక్వైరీ మీకు ఇచ్చి 6 నెలలు 7 నెలలు 6 నెలలు అయింది. నేనేమంటున్నా, మీరు కేవలం మేడిగడ్డ పైన వేసినారు. మేడిగడ్డ 9 మేడిగడ్డ మీద మేడిగడ్డ అయితే మిగతా దిగడానికి అదైతే చేయండి. ముందు నేనేమంటున్నా, చేయండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా లెటర్ రాయండి. సిబిఐ లెటర్ రాయొచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వానికి, మాకు మేడిగడ్డ కాదు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇవ్వండి అని చెప్పి అడగచ్చు కదా. ఆయన ఇస్తానని చెప్పేసి చెప్పిండు కదా రేవంత్ రెడ్డి ఆల్రెడీ. ఆయన ఎలక్షన్ టైంలో ఏం చెప్పిండు? ఎలక్షన్ టైంలో ఆయన ఏం చెప్పిండు? చాలా స్పష్టంగా చెప్పిండు. కాళేశ్వరం పైన జరిగినటువంటి బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఏం అండర్స్టాండింగ్ ఉంది? నేను ఒక విషయం చెప్తాను భరత్ గారు, బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ కాదు, కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ అండర్స్టాండింగ్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి అండర్స్టాండింగ్. ఓటుకు నోటు కేసు పైన ఈయన విచారణ చేయలేదు. ఓటుకు నోటు కేసు ఆయన ముందుకు పోయలేదు. కేసీఆర్ కాపాడు రేవంత్ రెడ్డిని. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ని కాపాడుతున్నాడు. కాళేశ్వరం కేసు పైన ఏదైతే అవినీతి జరిగిందో అదంతా బయటపడకుండా రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. అట్లా కాపాడుతున్నాడు కాబట్టి కేవలం 9,000 కోట్ల మేడిగడ్డ పైన సిబిఐ ఎంక్వైరీ చేసిండు. కానీ మొత్తం 1,00,000 కోట్ల పైన ఎంక్వైరీ వేసిండా?
అది మీకు మీరు ఏమంటారు, నువ్వు నీ కేసులపై నేను కాపాడుతా, నా కేసులపై నువ్వు కాపాడని అండర్స్టాండింగ్ వీళ్ళకి ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి ఉంది. కాబట్టి అండర్స్టాండింగ్ ప్రకారం ఈ రెండు పార్టీలు పోతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. అందుకే ఆయన అసెంబ్లీ కూడా వస్తలేరు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేడు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపైన మాట్లాడుతున్నాడా, ప్రజా సమస్యలపైన ఏమైనా గలం విప్పుతున్నాడా, ఏదైనా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులపైన ప్రభుత్వ విధానాలపైన ఏమైనా అసలు సలహాలు సూచనలు ఏమైనా ఇస్తున్నాడా? ఎందుకంటే అండర్స్టాండింగ్ లో నడుస్తున్నాయి రెండు పార్టీలు కాబట్టి ఈ రాష్ట్రంలో వాళ్ళు ఒకరికొకరు ఏమి మాట్లాడుకోవట్లేదు, ఏమనుకోవట్లేదు. కేసులు కూడా ఏ కేసు అయినా, అసలు ఒక్క కేసు అయినా సరే, అది కార్ రేస్ కేసు కావచ్చు, ఇంకో కేసు కావచ్చు, ఏదైనా కేసులపైన అసలు రేవంత్ రెడ్డి అసలు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడా, ఎక్కడైనా చేసిండా? చేయడు. ఎందుకంటే ఇద్దరు కూడా కుమ్మక్కైపోయారు, ఇద్దరు కూడా కలిసిపోయారు, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్. మా చేతిలో ఉన్నది కూడా మేము చెప్తున్నాం సార్. మొత్తము మేడిగడ్డ కాకుండా మొత్తం కాళేశ్వరం పైన అవినీతి ఎంతైతే జరిగిందో ఆ అవినీతి మొత్తం సిబిఐకి రాయండి అని చెప్పేసి మేము చెప్తున్నాం. మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. ఇది కాదు, మొత్తం కాళేశ్వరం పైన ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి ఎందుకో వెనకపోతున్నాడు. ఎందుకు వెనక్కిపోతున్నాడు? ఏమైనా కమిట్మెంట్ ఉందా కేసీఆర్ తో? అది చెప్పట్లేదు. అదేవిధంగా ఉన్న కూడా ఆ ఫార్ములా రైస్ కేసు పైన కూడా అయిపోయింది రేపు పొద్దున కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడు, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, దాన్ని ఏం చేయలేకపోతున్నాడు, ఎందుకు చేయలేకపోతున్నాడు? ఇవన్నీ మనం ఆలోచించాలి, మనం అండర్స్టాండ్ చేసుకోవాలా. తిరుపతి రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. ఏమంటారు, నిన్న ఇద్దరి స్పీచెస్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి నిన్న ఒక అలిగేషన్ చేశాడు హరీష్ రావు మీద, లేకపోతే మీకు బీజేపీకి అండర్స్టాండింగ్ అని ఒక అలిగేషన్ చేశాడు. హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు దూరంగా ఉండడం సభకి, అంత కీలకమైన సభకి వేరే సిగ్నల్ బోదా? ఇంత కీలక జగిత్యాల సభకి వాళ్ళిద్దరు దూరంగా ఉండడం? దేంట్లో ప్రధానంగా ఒక 2-3 విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలండి. నెంబర్ 1, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆ సభకు హాజరైనట్లయితే ఇదే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అనేవాళ్ళంటే ఇది మొత్తం కూడా ముగ్గురు, అంటే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ ఒకే కుటుంబం మొత్తం కూడా ఆ యొక్క బహిరంగ సభను మొత్తం కూడా బుల్డోజ్ చేశారు. మిగతా నాయకులకు ఎవరి దగ్గర ఇది కుటుంబ పార్టీ అది ఇదని వీళ్ళు ప్రవచనాలు పలికే వాళ్ళు. నెంబర్ 1 అది. నెంబర్ 2, నిన్న పరస్పర విరుద్ధమైన 2 ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే ఇతర నాయకులు ఏమన్నారంటే, బీఆర్ఎస్ పార్టీని చీల్చి బీజేపీ పార్టీలో చేరడం కోసం హరీష్ రావు గారు ఢిల్లీకి పోయారనేటువంటి ఒక కామెంట్ చేశారు. దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, హరీష్ రావు గారు ఢిల్లీకి పోయి బీఆర్ఎస్ పార్టీని స్ట్రెంథన్ చేయడం కోసం, బీజేపీతో కలిసి పనిచేయడం కోసం వెళ్లారని చెప్పారు. చూసారా, కాంగ్రెస్ పార్టీలో 2 విరుద్ధ ప్రకటన. ముఖ్యమంత్రి ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీని స్ట్రెంథన్ చేయడానికి పోయారు బీజేపీతో కలిసి హరీష్ రావు గారు అని ఆయన చెప్తే, మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీని పుట్టి ముంచి బీజేపీలో కలవడం కోసం హరీష్ రావు గారు పోయారని చెప్పారు. ఇక దీనికి పూర్తి విరుద్ధంగా ఇవాళ హరీష్ రావు గారు క్లిస్టల్ క్లియర్ చెప్పారండి. తన మేనమామ శిక్షణ లోపల హరీష్ రావు గారు గత 3 దశాబ్దాల నుంచి కూడా కరుడు గట్టిన తెలంగాణ వాదిగా ఉన్నారని, ఆయన ఎప్పుడు కూడా మా కేసీఆర్ గారు గిరిగీసినటువంటి గీత నుంచి నేను దాటను, శ్రీరామచంద్రుడికి ఆంజనేయ స్వామి రాంబంటుగా ఎలా ఉన్నాడో నేను కేసీఆర్ గారి గీసిన గీత జవదాటను అని 100 సార్లు ఇప్పటికి కూడా ప్రెస్ మీట్లలో చెప్పారు. ఇవాళ కూడా చెప్పిండ్రు. ఆయన కరుడుగట్టిన తెలంగాణ వాది అండి హరీష్ రావు గారు. అతని యొక్క శీలాన్ని శంకించాల్సిన అవసరం లేదు. ఆయన తెలంగాణ కోసం మాట్లాడతాడు, తెలంగాణ కోసం కొట్లాడతాడు, తెలంగాణ కోసం సావనైన వస్తాడు హరీష్ రావు గారు. కానీ ఆయన జాతీయ పార్టీల కాళ్ళ దగ్గర మోకరిల్ల రకం కాదు. ఇంత ముఖ్యమైన రోజు ఢిల్లీ ఎందుకు పంపించారు? ఢిల్లీకి ఎందుకు ముఖ్యమైన ఆయన చెప్పారు. ఇంకో రోజు ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారు. వారు ఏం చెప్పారు, ఓటుకు నోటు కేసు ఎల్లుండి సుప్రీంకోర్టులో రాబోతా ఉంది. ఆ కేసు చాలా కీలకమైంది. అక్కడ కావాలని ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు. ఇక్కడ హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనే నిందితుడిగా కూడా ఉన్నాడు ఆ కేసు లోపల. కాబట్టి ఒక బలహీనమైనటువంటి లాయర్ను ప్రభుత్వం తరపున పెట్టేసి ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి లాయర్ను ఈయన తరపున పెట్టి కేసు వీగేటందుకు ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని మేము ఆ కుట్ర కోణాన్ని బద్దలు కొట్టడం కోసం మేము ఒక మంచి శక్తివంతమైనటువంటి లాయర్ను సుప్రీంకోర్టులో పెట్టి ఈ కేసు లోపల రేవంత్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా శిక్ష పడేలా ప్రయత్నం చేయడం కోసం పోయాం. అతి ముఖ్యమైన కేసు. అదే విధంగా కాళేశ్వరం కేసు పైన కూడా ఒకవేళ హైకోర్టులో ఏమన్నా ప్రతికూలమైనటువంటిది వస్తే సుప్రీంకోర్టు లోపల వాదించడం కోసం మాకు లాయర్ కాదా, దాని చర్చలు చూడాలి. కానీ రాకముందే ప్రతికూలం వస్తే అని ఎట్లా డిసైడ్ అయిపోయినారు?
వీ డోంట్ నో రైట్ మనము తగినటువంటి తీసుకోవాలి కదా, మన మెజర్స్ తీసుకోవాలి కదా. అది అంటే రెండింటిని గురించి మాట్లాడడం కోసం కాళేశ్వరం అయితేనేమి, అదే విధంగా ఓటుకు నోటు కేసు అయితే రెండింటి గురించి మాకు ఒక లాయర్ కావాలి. లాయర్తో సంప్రదింపుల కోసం మరొక న్యాయ నిపుణులు మా పార్టీకి చెందిన వినోద్ కుమార్ గారు, అదే విధంగా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారిని తీసుకొని వెళ్ళడం జరిగింది. క్లియర్ గా చెప్పారని అలా ఓపెన్ బుక్ అండి బీఆర్ఎస్ పార్టీ, అలా దాచుకునేదే ఉన్నది. ఇంత ఓపెన్ గా మాట్లాడిన తర్వాత కూడా ఇంకా దీని మీద కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు హరీష్ రావు గారు పార్టీ మారతారని ఎప్పుడైనా చెప్పారు? హరీష్ రావు గారు 100 సార్లు ఖండించారు. ఇలాంటి పిచ్చి మాటలు వద్దు, నేను మా మామ ఇంకో రోజు పెడితే అయిపోయేది అంటారా? ఢిల్లీ టూర్ ఇంకో రోజు, లేకపోతే పొద్దున పోయి సాయంత్రం వరకు వచ్చినా అయిపోయింది, నిన్న పోయినా అయిపోయింది. ఇప్పుడు చెప్పాను కదా, ఎల్లుండి సభ 20వ తేదీ సభ ఉందని చాలా రోజుల క్రితమే డిక్లేర్ అయింది. 18వ తేదీ 19వ తేదీ పోవచ్చు, 17వ తేదీ పోవచ్చు, 20వ తేదీ ఢిల్లీ. కేసీఆర్ గారు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడానికి కొడుకు తన కుమారుడు కేటీఆర్ గారు సిద్ధంగా ఉంటారు. కేటీఆర్ ఎందుకు లేరు సభలో? ఎందుకు లేరు అంటే అవసరం లేదు. కేసీఆర్ గారి సభ అది అవసరం లేదు. అది పార్టీ ఇష్టం అండి. పార్టీ ఇష్టం అండి. ఇప్పుడు మా కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మాత్రమే మాట్లాడే సభ అది. మిగతా పెద్ద పెద్ద నాయకులు, ఇప్పుడు చాలా మంది నాయకులు ఎవరు మాట్లాడే అవకాశం కూడా లేదు. అక్కడ ఓన్లీ కేసీఆర్ గారే మాట్లాడే సభ. అక్కడికి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చి చేసేది కూడా ఏముంటది? అందుకని రావద్దు అనుకున్నా రాలేదు. పర్సనల్ థింగ్ అండి అది. దాన్ని ఏదో దాని మీద అవసరం ఎందుకంటే మరి నిన్న రేవంత్ రెడ్డి గారు ఎట్లా అవుతుంది అంత పెద్ద సభలో? లేకపోతే పర్సనల్ థింగ్ ఎట్లా? నిన్న రేవంత్ రెడ్డి గారి సభకు మహేష్ కుమార్ గౌడ్ రాలేదు. ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి స్టేజ్ మీద అభివాదం కూడా చేశారు. నేను మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఇంకోటి ఒక్క నిమిషం యాక్చువల్లీ మహేష్ కుమార్ గౌడ్ ఉండకూడదు, తప్పు. ఎందుకంటే గవర్నమెంట్ సభ ప్రోటోకాల్లో పిసిసి ప్రెసిడెంట్ ఉండకూడదు. వాళ్ళు చేసిన తప్పు. ఎమ్మెల్సీ అయితే మాత్రం ఎమ్మెల్సీతో కలిపి ఎంతమంది లేరు? ఎమ్మెల్సీ 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎమ్మెల్సీ నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ, లేకపోతే ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అట్లా అభివాదం చేయకూడదు. యాక్చువల్లీ మంత్రులే చేయాలి. అది ప్రభుత్వ డబ్బుతో ప్రభుత్వ ఖర్చుతో పెట్టిన సభ. మహేష్ కుమార్ గౌడ్ ను ఆయన కలిసి అంత పొలిటికల్ ఉపన్యాసం జరిగింది, తప్పు యాక్చువల్లీ. భరత్ గారు లెట్ మీ ఫినిష్ అండి. నా వర్షన్, మా పార్టీ వర్షన్ ఫినిష్ చేయండి. వారిద్దరు వక్తలు మాట్లాడారు వివిధ పార్టీల నుంచి, నేను కూడా మాట్లాడాల్సుకున్నా. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక మాట మాట్లాడారు జీవన్ రెడ్డి గారి గురించి. నాదెండ్ల భాస్కర్ రావు వైపు ఉన్నటువంటి వ్యక్తి ఈ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచినన్నారు. కానీ నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రి చేసింది ఎవరండి? ఇందిరాగాంధీ. అప్పటి ప్రభుత్వం రామ్లాల్ అనేటువంటి గవర్నర్ అడ్డంగా పెట్టుకుని తెలుగుదేశం పార్టీని చీల్చి ఎన్టీ రామారావును గద్దెదించి నాదెండ్ల భాస్కర్ చేసి ఇందిరాగాంధీని, అంటే ఇండైరెక్ట్ పరోక్షంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇంతకుముందు ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తులనాడిండో, ఈ సోనియా గాంధీని తులనాడిండో, ఈ రేవంత్ రెడ్డి గారి వాళ్ళు ఇందిరాగాంధీని కూడా తులనాడినట్టే కదా. ఇందిరాగాంధీ గారి చేసినటువంటి చర్యను కూడా ఏంటంటే ఒక జీవన్ రెడ్డి గారిని కామెంట్ చేసిన అనుకున్నాడు, కానీ పరోక్షంగా ఇందిరాగాంధీని కూడా ఈయన విమర్శించినట్లయింది. అదే విధంగా ఆనాడు అదే పాయింట్ కరెక్ట్ మీరు చెప్పింది. ఇవాళ ఆయన ఇందిరాగాంధీని, సోనియా గాంధీని అందరిని తులనాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈయనేదో సచ్చీలుడు అన్నట్టు ఆర్ఎస్ఎస్ లో ఉండి దానికి వెన్నుపోటు పొడిచారు, టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిండు, టీడీపీలోకి వచ్చి ఆ పార్టీని మొత్తం నాయకులందరినీ తొక్కి అక్కడ ఆ పార్టీని పుట్టి ముంచుడు, కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు చేసిన పెద్ద తప్పండి. ఆయన ఇవాళ అనామకుడిగా చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. బట్టి విక్రమార్క గారు పెద్ద తప్పండి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన వివిధ పార్టీల లోపల పెద్ద పెద్ద నాయకులు ఎట్లా తొక్కొచ్చారు చూసి ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన పార్టీలోకి తీసుకుంటే ఒక అనామకుడు కూడా చేరినటువంటి రేవంత్ రెడ్డి అలా అందరినీ సీనియర్లందరినీ తొక్కి, నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారి కంటే చరణ్ కౌశిక్ బ్రదర్ కు ఇలా ముఖ్యమంత్రి హోదాగా ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంతోషపడేవారు. నేను చెప్తున్నా, ఎందుకంటే ఏ విధమైన అర్హత అండి రేవంత్ రెడ్డి గారికి. సోనియా గాంధీని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎన్ని మాటలు అన్నాడండి. కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని. ఈ రకమైన వ్యక్తిని అందరం ఎక్కించినట్టు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి వేసేటువంటి చిల్లరకు, సిద్ధరామయ్య వేసే చిల్లరకు ఈ రెండు గవర్నమెంట్లు ఎందుకు సస్టైన్ అవుతున్నాయి అంటే రాహుల్ గాంధీకి చిల్లర జేబు ఖర్చుకి ఇచ్చేటువంటి నాయకులు వీళ్ళు, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు. ఆ బుద్ధి లేదు ఆ ముద్దపప్పు రాహుల్ గాంధీకి. పొద్దున్న దానికనో కాంగ్రెస్ పార్టీ అని చెప్తాడు రేవంత్ రెడ్డి, సాయంత్రం కాగానే ఎన్డీఏ మిత్రులతో తిరుగుతాడు, చంద్రబాబు నాయుడు గారితో తిరుగుతాడు, వాళ్ళ ఎంపీలు ఇచ్చినటువంటి బిందులకు హాజరవుతాడు. సిగ్గు శరం ఉందా రాహుల్ గాంధీకి? పార్టీని పుట్టి ముంచుతున్నాడు రేవంత్ రెడ్డి గారు.
కానీ ఏ భాష మంచిగా మాట్లాడారు ఏముంటదండి? మేము ఎట్లా మాట్లాడుతున్నారు అర్థం లేని భాష మా పాటికి ఒక్క నిమిషం అండి. మీ భాష ఏమైనా అర్థం ఉందా? మీరు మాట్లాడే భాషలో మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి మీది. పార్లమెంట్ మీద గుండు సున్నా మీ పార్టీకి, మీరు మాకు రాహుల్ గాంధీ మీ పార్టీ ఎవరు 20 మీ పార్టీలో పుట్టినాడా? సమితి మీ పార్టీలో మాట్లాడడం మర్యాద లేదు, పదం లేదు. మీరు విదేశీ గడ్డ నుండి అన్ని బూతులు మాట్లాడతావు. మన నిన్న కేసీఆర్ రాహుల్ గాంధీ గురించి మీరు మాట్లాడుతున్నారు తీసుకొచ్చి. రేవంత్ గెలిపించి మీ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి గారు అర్థం కాదు. మా పార్టీ మీరేందా నాకు అర్థం కాకర్త? మీ పార్టీ గురించి మాట్లాడు. అది సందేహం చెప్తా దమ్ము లేదు మీకు. బూతులు మాట్లాడుతున్నావు, పద్ధతి లేదు. ఆపో బానే ఉంది కానీ ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ గారు బూతులు రేవంత్ రెడ్డి సొమ్ము కూర్చు కూడా మీ కేసీఆర్ గారి పార్టీ ఏమన్నా మీ చిల్చి మేమన్నా ముఖ్యమంత్రి అయినా మా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ప్రెసిడెంట్ కూడా అధికారులు తీసుకొచ్చిండు. అది ఆయన దమ్ము. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ మాట్లాడతావు ఆపో. మరే మాట్లాడడం పద్ధతి ఎట్లా మాట్లాడు? మరి నోటికి ఏదో వస్తుంది మాట్లాడతావు నాకు అర్థం కాదు. ఆయన ఇందిరాగాంధీ ఏం చేసిన మరి ఎట్లా పోయిన జీవనంటే సరే అక్కడ ఆయన గవర్నర్ గారు తప్పు చేసిన ఎట్లా పోయిన జీవనంటే మరి మీరే పేద సదగం చెప్తున్నారు. మరి నాకు అర్థం ఈ జనసేన ఇచ్చింది మరి మీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎటు పోయింది మరి ఇలా జీవన్ రెడ్డి జనసేన మిగతా నాయకుల పరిస్థితి మరి చెప్పరాదు మరి. ఏ పేద మేము మైకు తర్వాత సిగ వస్తుంది అన్ని నాకు అర్థం. మర్యాద మాట్లాడి నేర్చుకోండి మీరు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ 100 ఎంపీలు ఉన్నది ఈ దేశంలో. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బాధించింది. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మీ కేసీఆర్ ఒకట. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు. నాకు అర్థం కాదు. తిరుపతి రెడ్డి గారు ఒక మాట అన్నారు ఏంటంటే ఎన్టీఆర్ కు వెన్నుపోటు అన్నప్పుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పడడంలో ఇందిరాగాంధీ కీలక. సరే ఎన్టీఆర్ కు ఆయన ఎన్నుపోటు అనుకోండి, మరి జీవన్ రెడ్డి గారు ఎట్లా పాటి మాడతారు? ఆయన సచిన్లు కదా, నిజాయితీ పాడు కదా. అదే చెప్తున్నాం. 40 సంవత్సరాలు హరీష్ రావు కూడా పాటి మాడతాడు కదే. 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్న జీవన్ రెడ్డి మాడినప్పుడు హరీష్ రావు కూడా మాట్లాడుతాడు పార్టీ కదే. నాకు అర్థం కాదు. ఇక మీరంతా ఇద్దరు చెప్తే కరెక్ట్. ఎనలిస్ట్ కూడా చెప్తున్నా అక్కడ కూర్చొని పేద మీరంతా ఆర్ఎస్ఎస్ టీఆర్ఎస్ అయితే మీరు ఆర్టికల్ రాసుకుంటే ఓడవుతున్నాడు. నాకు అర్థంగా మర్యాద మీరు మా ఎనలిస్ట్ లాగా ఉండాలా? నాయకులు భాష జీవన ఓ అయిపోయిందట. మరి ఏంది జీవన ఏం కేసీఆర్ గారు ఏమో లాగులు వదిలేదాకా కొడతాడు. ఏంది ఎవరిని కొడతావు? నిన్ను ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడు ఉంటే అసెంబ్లీ రాకుండా పారిపోతున్నావు. కాంగ్రెస్ పార్టీ ప్రశ్న దమా అని చెప్పే దమ్ము లేదు మీకు. అదే కాళేశ్వరానికి 36,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ రూపాయలు చెల్లించినాం. 11.5% తీసుకొచ్చి 70,000 కోట్ల అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు చేసి 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ బిల్లు పెండింగ్ పెట్టిపోయి ఆరోగ్యశ్రీ ఇది లేకుండా విద్యార్థి రియంబర్స్మెంట్ ఇవ్వకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు అదే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తాను మోసం చేసి దళితులు 3 ఎకరాలు ఇవ్వకుండా దళిత ముఖ్యమంత్రి చేయకుండా మైనార్టీలో 12% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎంత ఒకటే ఉన్నా మీరు చేసిన పాపాలు. తెలంగాణను దివాలా తీసి మొదటి తారీఖు జీతాలు లేని పరిస్థితి నెట్టేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడతారు. నాకు అర్థం కాదు. ఏంటంటే డిపిఆర్ ఉందా? పదమూడు రంగారెడ్డికి 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు. డిపిఆర్ తీసుకున్నాం మనం అంటే 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరా కూడా పారతలేదు. మంచిగా ఉన్న సెక్రటరీ గూల్స్ కడతారు మీకు వాస్తు కోసం, ప్రగతిమాను గూల్స్ కట్టుకుంటారు మీ ఇష్టం కోసం. మీరు మాత్రం తిరుమలంజోలో పాములు తెప్పించుకోవచ్చు. పేద చెప్తారు అందరు కలిసి. మర్యాద లేదు, పద్ధతి లేదు. తెలంగాణ ఆగం చేసి లూటీ చేసి మీరే పెద్ద మర్యాద మాట్లాడడం మంచిగా మాట్లాడండి. మేము కాంగ్రెస్ పార్టీ ఎట్లా మాట్లాడినా మేము మర్యాద మాట్లాడతారే. మీకు ఒకరికి వస్తుంది బూతులు, మాకు రావేంది. మీ బూతుల పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అందుకే కింద మాట్లాడతారు మీరు. భారత రాష్ట్రం మీద బూతుల రాష్ట్రం మీద మార్చుకోండి. మరి ఎవడవుతున్నాడు? మీరు మీరే ఎక్కువ భాషలో మా భాష బాబారావు గారు చెప్తా. ఇప్పుడు ఈ బూతులకు సమాధానం మీరు చెప్పేది మీరందరూ వీళ్ళంతా బాగా కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చారు. వాళ్ళ బూతులు 100 ఉన్నాయి. మేము చూపిస్తాం కేసీఆర్ బూతులు తీస్తే ఎవరైనా ఉంటారా అంటే నాకు అర్థం కాదు. బూసులకు ఆద్యం పోసి తెలంగాణ పరువు తీసింది మీరంతా కలిసి. మీరేదో మా కాంగ్రెస్ పార్టీకి ఉద్ధరిస్తున్నట్టు ఏదో తెలంగాణ అంటే ఆయన వచ్చిన ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేయలేము. సర్పంచ్లు నిధులు చెల్లించిన ప్రొసీడర్ లేకుండా సర్పంచ్లకు మీరు పనులు చేయించుకొని వాళ్ళు మోసం చేసిపోయింది. మీరు 14 లక్షలు పోరు మాసానికి పత కూడా పోయింది. 50 మంది పార్టీలో జాయిన్ చేసుకుని పెద్ద పెద్ద ఉపన్యాసాలు సొక్కోరు. మైకి దొరికితే సార్ బీఆర్ఎస్ పార్టీ సిగవచ్చినట్టు మాట్లాడతారు. అంటే మీరు తెలంగాణ ఉద్ధరిస్తే తెలంగాణ రాష్ట్రం లక్షల కోట్ల సంపద సృష్టించి కాంగ్రెస్ పార్టీ వచ్చి మేము అప్లపాలు చేసినాం. మీ అప్పుల కొట్టికెళ్ళి చెల్లిస్తానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అరే మీరు బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు బీజేపీకి మద్దతు చేయొచ్చు, రైతు నల్ల చట్టాలకు మద్దతు చేయొచ్చు, డిమాండేషన్ చేయొచ్చు, రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి రాజ్యసభ వైస్ చైర్మన్కి చేయొచ్చు. ఆ బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్. నాకు అర్థం కాక అంటే మీరు చేస్తే అంటే కేంద్రంలో ఉన్నట్టు మంత్రులు కలిస్తే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్ప
రక్షణ శాఖ భూముల కోసం, ఎలివేటెడ్ కారిడార్ కోసం, మేదిపట్నం ప్లేయర్ కోసం కేంద్రంలో మాత్రం కలిసాం. కేంద్రము రాష్ట్రం అన్నదమ్ములు కలిసి ఒక్కడే మాట్లాడతాడా? లేకపోతే మరి మాట్లాడడం భాష మాట్లాడుతున్నాడు, మేము డిస్టర్బ్ చేయలేదు. ఏంది ఇది? కాంగ్రెస్ కౌశిక్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రతిపక్ష సమాజత్వాలు మీరంతా అయిపోయింది. మీరు అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుకుని భరత్ గారు ఆయనకే ఇవ్వండి అవకాశం. అంతే మరి మేమే తీసుకుంటాం. వేరే అమెరికా కూర్చొని నువ్వు బూతులు మాట్లాడుకుంటూ ఊకుంటే విజయంలా కనపడుతున్నాం. భాష మర్యాద మాట్లాడి నేర్చుకోవాలి. తిరుపతి రెడ్డి గారు భాష మాట్లాడతాం పద్ధతి ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు. కౌశిక్ రెడ్డి గారు ఒక్క నిమిషం, చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. తిరుపతి రెడ్డి గారు, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గురించి ఏదో మాట్లాడారని ఆయన ఇంటర్ఫియర్. రేవంత్ రెడ్డి గారి గురించి రాహుల్ గాంధీ శ్రీనివాస్ గారు ఏం చేసింది? పొన్నా లక్ష్మి గారు పదవి ఇచ్చినా మరి పొన్నా లక్ష్మి గారు పదవి జీవన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చింది? మరి చెప్పు సమాధానం. జీవన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు? పొన్నా లక్ష్మి గారికి ఎందుకు పదవి ఇది మేము అందుకే మేము స్లోగా మాట్లాడుతుంటే మంచిగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి అర్థం కావట్లేదు. మీ భాష రూపంలో ఓకే చరణ్ కౌశిక్ గారు ఓకే ఎస్ సార్. పాపారావు గారు మీరు ఏదో చెప్పాలనుకుంటారు ఇంతకుముందు. ఎస్ చెప్పండి. ఏం లేదు, ఎవరైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడాలా? మర్యాద మాట్లాడాలా? కాంగ్రెస్ పార్టీ ఎవరైనా కొంత సంయమనం. ఏం సంయమన? వయసు పేద వచ్చింది. ఏం సంయమన? మీరు అందరూ కౌశిక్ గారు ఎవరైనా మాట్లాడకూడదు. మనం మీ ఆర్టికల్ చూస్తే మాకు తెలుసులేదా? కాంగ్రెస్ పార్టీ విషయం చెప్పే ప్రయత్నం మీరు చేస్తారు. అంటే మీరు చెప్పింది కరెక్ట్. ఇదే అవుద్ది, ఇట్లాగే అవుతుంది రాస్తా. బాగా అవుతుంది. వయసు పేదని సరిపోదు సార్. దయచేసి మాట్లాడటం లాగా ఉండాలా? మాట్లాడు. మేము అవుతుంది మరి ఎనలిస్టులు అంటే ఇప్పుడు ఏదో ఎనలిస్ట్ అంటే మేము ఎకనామిస్ట్ ఎనలిస్ట్ మీరు ఒక్కరే బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీకి సపోర్ట్ చేస్తేనే సపోర్ట్ చేయాలని చెప్తాను సార్. ఎనలిస్ట్ వచ్చినావా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినావా? ఎనలిస్ట్ లా వస్తే ఎనలిస్ట్ లా మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ చేసినది ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అప్పులు చెప్పు. ఏం ఆర్టికల్ రాస్తావు కదా? ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి చెప్పరాదు మరి? 11% ఇంట్రెస్ట్ తీసుకున్నాడు కరెక్టా? మరి అప్లై గురించి మాట్లాడు. మరి ఆరోగ్యశ్రీ నిధులు 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ సంబంధించి నిధులు పెండిపోయిన అన్ని అన్ని మాట్లాడారు. మరి మా తప్పులు వాళ్ళ తప్పులు మాట్లాడడానికి సబ్జెక్ట్ రానప్పుడు సబ్జెక్ట్ రానప్పుడు మీకు సబ్జెక్ట్ బాగొచ్చు. మరి బాగా నీకు బాగొచ్చు. టాపిక్ డివేట్ అయిపోతుంది. సబ్జెక్ట్ వస్తాడు. మీరిద్దరు బాగా తెలంగాణ చరణ్ కౌశిక్ గారు మీరు చెప్పారు కదా క్లియర్ గా. కాంగ్రెస్ విమర్శ చేస్తే ఆయన సంగతి తెలుసులండి. బీఆర్ఎస్ పార్టీ ముసుకేసుకొని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ మేము పిచ్చోలా కనపడుతున్నాం. యూనివర్సిటీలో ఉద్యమాలు చేసి వచ్చినాం. మీరంతా ఉద్యమం చేసి ఇద్దరు తిరుపతి గారు ఉద్యమం చేసి ఆయన ఉద్యమం చేసి తెలంగాణ వచ్చింది. ఒకసారి చెప్పారండి. ఎస్ తిరుపతి రెడ్డి గారు. ఎస్ తిరుపతి రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో చాలా సమస్యలు. వార్డు మెంబర్ చరణ్ కౌశిక్ గారు చరణ్ కౌశిక్ గారు ఒక నిమిషం. ఒక నిమిషం ఎస్ ఎస్ చెప్పారు కదా. మాట్లాడండి తిరుపతి రెడ్డి గారు. సబ్జెక్ట్ మీద చరణ్ కౌశిక్ గారు అమెరికా కూర్చొని కా మరి చరణ్ కౌశిక్ గారు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల
చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. Yeah. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడు ఇంతసేపు అదే ఈ అది సభలో లావులు, ఎందుకు తొండలు, మాట్లాడలేదని వ్యవహారం కాంగ్రెస్ కాకుండా అడుగుతోంది ఏం తిరుపతి రెడ్డి గారు. మాట్లాడాల్సిందే? అదే సభలో తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన అడుగుతున్నారు. లేదు మేడం, ఆయన వల్ల సమస్యలు వచ్చినాయి కదా. ఒక్క నిమిషం. అసలు రా, దమ్ముంటే ఓకే, రా. ఓకే. తెలంగాణ అసలు రాకుండా నిండు వాసం కాకుండా ఆయన వర్షం సభలో మాట్లాడుతూ మీరు మాట్లాడకూడదు. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. లేలే, నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చి చెప్పిన నేను. మాట్లాడేసారు, దయచేసి చాలా, ఓ 10 minutes మాట్లాడారు. ఇప్పుడు ఆయన అన్నందుకు మాట్లాడితే గౌరవం ఉండదు. మీ ఈగో నేను సాటిస్ఫై గౌరవం అయిపోయింది కదా. మాట్లాడుతున్నాను. ఓకే, ఎస్, తిరుపతి రెడ్డి గారు కంటిన్యూ చేయండి. తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కేసీఆర్ గారు ఏకరువు పెట్టిర్రు. ఎక్కడ పోయింది వికలాంగులకు పెంపు, ఎక్కడ పోయింది వృద్ధాప్య పెన్షన్ల పెంచు, ఎక్కడ పోయింది తులం బంగారం, ఎందుకు ఆగింది మిషన్ భగీరథ, నీళ్ళు ఎందుకు రావట్లేవు, ఎందుకు రైతు బంధు సకాలంలో పడట్లేదు, అన్ని ఏకరువు పెట్టిరండి. ఇవాళ ఎందుకు రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు దివాలా తీసింది, ఇవాళ ఎందుకు పన్నుల రాబడి తగ్గిపోయింది, రానున్న రోజుల లోపల ఇవాళ ఎలినినో ఎఫెక్ట్ రాబోతా ఉందని చెప్పేసి జీవన్ రెడ్డి గారు సైంటిఫిక్ గా కూడా పసిఫిక్ మహాసముద్రంలో జరిగేటువంటి వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైన వచ్చే 10 సంవత్సరాల కరువు రాబోతా ఉంది. ఇన్ని రోజులు దేవుని దయవలేదు వర్షాలు పడ్డాం కాబట్టి ఆ మేడిగడ్డ సాకుతో ఆపినా కూడా ఏదో వ్యవసాయ రంగం కొంత నడిచింది దేవుని దయ వల్ల. ఇక రానున్న రోజులు చాలా గడ్డు పరిస్థితులు రాబోతా ఉన్నాయి. ట్రంప్ పెట్టినటువంటి టారిఫ్ల వల్ల ఇప్పుడు మనకు వ్యవసాయ ఉత్పత్తులు మన దగ్గరికి ఫ్లడ్డింగ్ అయ్యేటుంది. అంటే వెస్టర్న్ వరల్డ్ నుంచి, అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి మన దేశంలోకి చాలా చీప్ గా ఈ యొక్క పాల ఉత్పత్తులు కావచ్చు, రకరకాల పంటలు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఇటువంటి రాబోతా ఉన్నాయి. రైతులకు రేట్లు పడిపోతాయి. ఎన్నో సమస్యలు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది, పన్నుల రాబడి తగ్గింది, ఐటీ ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుంది, ప్రపంచ మాంద్యం ఏర్పడ్డది. ఎన్నో 25% ఇవాళ ఈనాడు పేపర్ చూడండి, 25% ఇవాళ ఎరువుల యొక్క ఉత్పత్తి తగ్గింది, సహజ వాయువు సప్లై నిలిచిపోవడం వల్ల యుద్ధం కారణంగా. కాబట్టి రానున్న రోజుల లోపల ఇంతకుముందు పూర్తి స్థాయిలో ఉత్పత్తి ఉంటేనే యూరియా ఇవ్వలేని దుస్థితి నెలకొంది తెలంగాణ రాష్ట్రం లోపల. రానున్న రోజుల లోపల ఇంకా పరిస్థితులు చాలా రైతులకు చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది. ఇన్ని సమస్యలు ఉంటే వాటిని ఏకరువు పెట్టకుండా, వాటి గురించి స్పందించకుండా రేవంత్ రెడ్డి గారు కేవలం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ధర్మపురి అరవింద్ మాట్లాడిన బట్టే ఉంది. కేవలం కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం, కేసీఆర్ గురించి మాట్లాడడం, ఇవన్నీ చేయడానికి ప్రజలు గమనిస్తున్నారండి. ఇదే నోరు ధర్మపురి అరవింద్ గారు, అదేవిధంగా బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, తేజస్వి సూర్య తెలంగాణ గురించి అంత పాకిస్తాన్ తో పోల్చి మాట్లాడితే వారి స్పందన ఏదండి? తెలంగాణ పట్ల చిత్తశుద్ధి వీళ్ళకి ఎక్కడుందండి? తెలంగాణ పట్ల ప్రేమ ఎక్కడుందండి? ఈయన ఎంతసేపు ఇక్కడ ఇన్ని సమస్యలు పెట్టుకొని గాలి మోటార్ వేసుకొని రేవంత్ రెడ్డి గారు తమిళనాడు అని, కేరళ అని, ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఇప్పటికి 60-70 సార్లు ఢిల్లీ పర్యటన చేసి ఏం సాధించారు? ఇవన్నీ ప్రజలు గమనించట్లేరా అండి? నోరు వేసుకొని ఒరుగుతే కాదండి. యథా రాజా అక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ చరణ్ కౌశిక్ గారు మాట్లాడితే కాదండి. అట్లా మాట్లాడకూడదండి. ఎదురుడు చెప్పేది వినే ఓపిక కూడా ఉండాలి. ఎంతసేపు వ్యక్తిగతంగా దాడి చేస్తాం? మేము దాడి చేయలేమా? ఇంతకన్నా మేము పక్క పల్లెటూరు ఇంతకంటే ఎక్కువ మేము మాట్లాడగలం. తప్పు ఇది. ఈ యొక్క ధోరణి మారాలి. ఈ కాంగ్రెస్ నాయకుల యొక్క ధోరణి మారాలి. బీజేపీ ప్రతినిధి మాట్లాడారు, బీజేపీ ప్రతినిధి మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. బీజేపీ ప్రతినిధి మాట్లాడారు. చరణ్ కౌశిక్ బీజేపీ వర్షన్ కూడా ఎవరు మేధావు లేరు, వీళ్ళిద్దరే మేధావులు. దేశాన్ని ఇద్దరు కలిసి బాగు చేస్తే మాకున్నంత మాట్లాడరండి. చరణ్ గారు ఒక్క నిమిషం మళ్ళా మీకు అవకాశం ఇస్తాను. మళ్ళీ అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం తిరుపతి గారు మీరు 1 minute లో కన్క్లూడ్ చేయండి. ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు మీరు 1 minute లో కన్క్లూడ్ చేయండి. తర్వాత పాపారావు గారు, తర్వాత రవికుమార్ గారు. ఎస్, మీరు 1 minute. ఏదేమైనా ప్రజాపాలన పేరుతో ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద స్పందిస్తే బాగుంటది. ఇక్కడి నుంచైనా కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా దాడి చేయడం ఆపితే మంచిగా ఉంటది అని చెప్పి నేను ఈ వేదికగా కోరుకుంటున్నాను. ప్రజా సమస్యలు కేసీఆర్ గారు చాలా చక్కగా నేను ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలంగాణ ప్రస్థానం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రజా సమస్యలను తీసుకొచ్చేసారు. ఈ కాంగ్రెస్ పరిపాలనలో 2.5 సంవత్సరాల తెలంగాణ ఎట్లాగమైంది ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేగాని వ్యక్తిగత విమర్శలకు ఇక్కడ పోలేదు. ఒకే ఒకసారి అడిగిండు, నా చావు కోరుకుంటా ఉన్న కొడుక అని ఒక మాట అన్నాడు. పదే ఆయన చావు గురించి కోరుతుంటే ఆయన మాట్లాడిన మాట వాస్తవం. ఒక్కసారి పరుషంగా మాట్లాడు. కేసీఆర్ ప్రసంగానికి రేవంత్ రెడ్డి గారి ప్రసంగం నక్కకు నాగాలు కనుక తేడా. అందుకే 40 లక్షల మంది కేసీఆర్ ప్రసంగాన్ని చూస్తే 4 లక్షల మంది కూడా రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని చూడలేదు.
అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభావపరుస్తుందని కేసీఆర్ గారి జనాన్ని చెప్పి అది జరగబోతా ఉంది. అదే విధంగా హరీష్ రావు గారి పార్టీ మార్పు గురించి పదే తీసుకురావాల్సిన అవసరం లేదు. హరీష్ రావు గారు 100 సార్లు ఇప్పటికి ఉటంకించారు, నేను పార్టీ మారేటోని కాదు, నేను తెలంగాణ వాదిని, నేను కేసీఆర్ కనుసన్నలో పనిచేస్తానని 100 సార్లు చెప్పారు. ఇక ఈ కోడిగుడ్డు మీద ఈకలు వేపికే వ్యవహారం ఆపితే మంచిది. కాంగ్రెస్ బీజేపీలు హరీష్ రావు గారు పార్టీ మారరు, అంతే. ఇది జై తెలంగాణ. చెప్పండి. కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలన గురించి, ఆయన చేసినటువంటి నియంతృత్వ కార్యక్రమాల గురించి, ఆయన పాలనలో జరిగినటువంటి వైఫల్యాల గురించి ఒక్కటి కాదండి, రైతులకు సంబంధించింది కావచ్చు, వీటన్నిటిపైన పోరాటం చేసింది బీజేపీ పార్టీ సార్. మీకు తెలుసు, బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారి నియంతృత్వాన్ని ఎదురుగా నిలబడి ప్రశ్నించింది బీజేపీ పార్టీ సార్. అనేక రకాలైన అంశాలపైన పోరాటాలు చేసింది బీజేపీ పార్టీ సార్. అనేక రకాలైనటువంటి ఈ యొక్క పాలనా వ్యవహారాల పట్ల పోరాటం చేసింది బీజేపీ పార్టీ. అవినీతి పైన పోరాటం చేసింది బీజేపీ పార్టీ. ఇవన్నీ చేసి కేసీఆర్ గారి ఓటమికి ఏదైతే పునాదులు వేయాలో, ఏదైతే బీజం వేయాలో వాటన్నిటిని వేసింది భారతీయ జనతా పార్టీ. చిట్ట చివరి మూమెంట్ లో ఎలక్షన్స్ ఇంకో 6 నెలల్లో ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి రకరకాలైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వీళ్ళు అధికారంలోకి వచ్చి పోనీ ఆ హామీలన్నీ వీళ్ళేమైనా అమలు చేస్తున్నారంటే ఒక్కటి కూడా హామీ అమలు చేయట్లేదు. ఇన్ని మోసాలు చేసినటువంటి పార్టీ, ఇన్ని మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఈ రోజు మీరు ఓటు వేయండి, రేపు పోయి రైతు భరోసా 15,000 తెచ్చుకోండి అన్నాడు. ఈ రోజు మీరు ఓటు వేయండి, రేపు పోయి కౌలు రైతులు కూడా మీకు రైతు భరోసా తెచ్చుకోండి అన్నాడు. ఈ రోజు మీరు ఓటు వేయండి, పెద్దమ్మలు మీరు 4,000 రూపాయలు పెన్షన్ తీసుకోండి అన్నాడు. ఈ రోజు ఓటు వేయండి, దివ్యాంగులకు 6,000 పెన్షన్ తీసుకోండి అన్నాడు. రేపు ఈ రోజు ఓటు వేయండి, రేపు పొద్దున పోయి మహిళలందరూ కూడా 2,100 రూపాయలు నెలలో తెచ్చుకోండి అన్నాడు. ఈ రోజు ఓటు వేయండి, రేపు పొద్దున తులం బంగారం ఇస్తాడు. ఇన్ని దొంగ హామీలు ఇచ్చి వీళ్ళు వచ్చేసి మాట్లాడుకుంటూ, వీళ్ళు ఒకరిపైన ఒకరు మాట్లాడుకుంటూ, సార్ నేను మళ్ళీ చెప్తున్నా భరత్ గారు, తెలంగాణలో ఆల్టర్నేట్ భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలంగాణ అభివృద్ధి కోసము, తెలంగాణలో ఉన్నటువంటి రైతుల కోసం కావచ్చు, విద్యార్థుల కోసం కావచ్చు, ఉద్యోగుల కోసం కావచ్చు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు గురించి ఆలోచించేది మేము బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలకు ఆల్టర్నేట్ భారతీయ జనతా పార్టీ. సార్ గంట ప్రసంగం విన్నారు వీళ్ళని, మీరు గంట సేపు వీళ్ళిద్దరు మాట్లాడారు. గంట సేపు మాట్లాడిన దాంట్లో వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చెప్పారు, వాళ్ళు చేసిన అవినీతి వీళ్ళు చెప్పారు, వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేసిన అవినీతి ఇద్దరు ఒకరికొకరు బయట పెట్టుకున్నారు. సరే ఇప్పుడు ఇంత తెలిసినాక కూడా ఇంత అవినీతి జరిగింది, ఇన్ని లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో 2,46,000 రూపాయలు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి పైన 2,46,000 రూపాయలు అప్పు ఉంది సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు వచ్చి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. 3 లక్షల కోట్ల అప్పు చేసి తను ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఆ 3 లక్షల కోట్లతో ఒక్క హామీ అమలు చేసిండా? ఒక్క హామీ అన్న పూర్తిగా అమలు చేసిండా? ఒక్క బస్సు తప్పితే ఏదైనా అమలు చేసిండా? హామీలు అమలు చేయడం మానేసి అక్కడ పోయి గరీబోళ్ళ ఇళ్ల పైన పడి గరీబోళ్ళ ఇళ్ళని కూలగొడుతున్నాడు. గరీబోళ్ళ మూసి పక్కన ఉన్నటువంటి గరీబోళ్ళ ఇళ్ళని కూలగొట్టడానికి అక్కడ పోయి మొత్తం భూములు అన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ కొడంగల్లో అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ పడ్డాడు పోయి ఇవన్నీ భూములు లాక్కునే వ్యవహారం చేస్తున్నాడు, అప్పులు చేసే వ్యవహారం చేస్తున్నాడు. సార్ రైతు భరోసా అని చెప్పేసి మోసం చేసిండు, కానీ రైతు బీమా గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిండా? ఇదే కేసీఆర్ రైతు బీమా వచ్చినప్పుడు 2016లో జాయిన్ అయ్యి 2020లో రైతు బీమా గురించి మర్చిపోయిండు. రైతు బీమా అసలు పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి వచ్చి ఫసల్ బీమా తీసుకుంటా అని చెప్పి తీసుకున్నాడా? ఎందుకు తీసుకోవాలి? ఫసల్ బీమా ఎందుకు తీసుకోడు? ఏంటి ప్రాబ్లము? రైతులకు మంచి జరిగితే రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నాడా కేసీఆర్ లాగా? కేసీఆర్ కూడా రైతులకు మంచి జరిగితే కేసీఆర్ చూడలేకపోయాడు, కళ్ళ మంటలు పోసుకున్నాడు, వరేస్తే ఊరన్నటువంటి వ్యక్తి. అదే పద్ధతిని రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నాడు కదా. ఇక్కడ అదే పద్ధతిని రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడు కదా. ఎక్కడన్నా మార్పున్నారా? ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు చేస్తాడు. ఆరోగ్యశ్రీ ఆయన అమలు చేయలే, ఈయన అమలు చేయలే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 లక్షలు కూడా, కనీసం 2 లక్షల ఆరోగ్యశ్రీ కూడా అమలైతలేదు తెలంగాణ రాష్ట్రంలో. ఒక్క హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పైన బెడ్లు ఇస్తలేరు, ఒక్క హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పైన అడ్మిషన్ తీసుకుంటలేరు, ఒక సర్జరీ జరగట్లేదు, ఒక ట్రీట్మెంట్ జరగట్లేదు. ఎక్కడ జరుగుతుంది చెప్పండి సార్ నాకు ఒక మాట. చరణ్ కౌశిక్ చెప్పండి, పోటీ వాళ్ళని చెప్పండి, ఎక్కడైనా అవుతుందా? ఇంకో విషయం కూడా చెప్తా, ఆరోగ్యశ్రీ పక్కన పెట్టండి. విద్యార్థులకు ఎవరికైనా ఒక్కరికైనా 8,000 కోట్ల రూపాయలు కేసీఆర్ బాకీ పెట్టిపోతే ఈయన వచ్చి ఏమైనా తీర్చిండా రేవంత్ రెడ్డి వచ్చి? ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయింది, 3 లక్షల కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి. ఈ 3 లక్షల అప్పులో ఒక 8,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాడా? ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? 3 లక్షల కోట్లు ఏం చేసినావు చెప్పడు.
ఆన్సర్ ఉండదు. అరే కనీసం ఆ దివ్యాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఎంతమంది ఉంటారు సార్? దివ్యాంగులు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు? వాళ్ళకి 6,000 పింఛన్ ఇవ్వలేకపోతున్నాడు. రిటైర్ అయిన ఉద్యోగుల పైసలు ఇవ్వలేకపోతున్నాడు. వాళ్ళ గ్రాట్యుటీ, వాళ్ళ పెన్షన్, వాళ్ళ జీతంలోకి కట్టని వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఈ 3 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి ఏం చేసిండు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పడు. ఈయన కేసీఆర్ అడగడు. నిన్ను అడిగిండా 3 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసినావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేసీఆర్ ఒక్క మాట అడిగిండా? కేటీఆర్ పైన అడిగిండా? ఆయన అడిగితే ఈయన అడుగుతాడు, నువ్వు అప్పు చేసి ఏం చేసావు అని చెప్పేసి ఈయన అడుగుతాడు. కాబట్టి ఈయన కవర్ చేసుకుంటున్నాడు, ఈయన కవర్, ఇద్దరు ఒకరికొకరు కవర్ ఫైరింగ్ చేసుకుంటారే కానీ ఎక్కడ కూడా నిజంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయాలని ఒకరు అనుకుంటున్నారా? ఇవన్నీ ఎవరు అడగాలా సార్? ఇవన్నీ ఎవరు మాట్లాడాలా? ఇవన్నీ అడుగుతా ఉంటే బీజేపీ పార్టీ క్వశ్చన్ చేస్తా ఉంటే వీళ్ళిద్దరు కూడా పతాక శీర్షికన ఉండడానికి బూతులు మాట్లాడుకుంటూ ఒకళ్ళు ఇప్పుకుంటూ ఒకళ్ళ తొండలు ఇడుచుకుంటూ పతాక శీర్షికన పత్రికల్లో ముందుండే కుట్ర చేస్తున్నారు కానీ ప్రజల దృష్టిని మరల్చి కుట్ర చేస్తున్నారు కానీ అసలైనటువంటి సబ్జెక్ట్ ఎవరైనా మాట్లాడుతున్నారా? అరే ఎందుకబ్బా 3 లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పయిందని చెప్తున్నారా? ఈయన చెప్తున్నాడా? ఆయన అడుగుతున్నాడా? ఒక్కరని అడుగుతున్నారా మాట? సార్ ఇంకో పెద్ద విషయం, ఎల్నినో వస్తుంది. నిన్న మొత్తం వడగండ్ల వాన పడింది, మా మక్తల్లో కూడా వడగండ్ల వాన పడింది. పంట నష్టం అయింది. పంట నష్టం అయిన తర్వాత కనీసం దానికి సంబంధించి ఇప్పుడే ఫసల్ బీమా ఉండింటే ఇప్పటికిప్పుడు సెటిల్ అయిపోయేది కదా. ఆ ఫసల్ బీమా ఎందుకు పెట్టారు సార్? వీళ్ళు అర్థం కాదు. నేను ఇంకో విషయం, మీరు పెట్టండి, మీరు పంట బీమా మీరైనా పెట్టండి కనీసం. సరే కేంద్రాన్ని తీసుకోకండి, మీరైనా పెట్టండి. అత్యధిక పంట ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం కదా, అత్యధిక మంది రైతులు ఈ రాష్ట్రంలో వరి ఉత్పత్తి చేస్తున్నారు కదా. ఇప్పుడు వర్షాలతో వాళ్ళకి నష్టం జరిగితే చూసుకుంటూ ఊరుకుందామా? అప్పుడు కేసీఆర్ కూడా అట్లే చూసుకుంటున్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతి కొనసాగిస్తున్నాడు. ఏం మార్పు వచ్చింది సార్ తెలంగాణ రాష్ట్రంలో నాకు చెప్పండి. అప్పుడు కూడా కేసీఆర్ హయాంలో కూడా ఎప్పుడైతే ధాన్యం పండిందో ఆ ధాన్యం అంతా కూడా రోడ్లపైన ఆరేసుకునేటోళ్ళు. రోడ్లపైన ఆరేసుకొని వర్షం పడ్డా ఏం పడ్డా ఎటువంటి ఆ పంటకి పండించి ఆరుగాలం పండించి కష్టపడి పండించిన పంటకి భద్రత లేకుండా ఉంటే మరి రేవంత్ రెడ్డి వచ్చి ఏమైనా మార్కెట్ యార్డులు పెంచిండా? ఎక్కడైనా ధాన్యం ఆరేసుకోవడానికి ఏమైనా గ్రామాన్ని ఏర్పాట్లు చేసిండా? కేవలం ఆ మార్కెట్ యార్డులలో చైర్మన్ల పదవుల కోసము, డైరెక్టర్ల పదవుల కోసము వాళ్ళ నాయకులు కొట్టుకున్నారే కానీ అసలు ఆ మార్కెట్ యార్డులో ఏదైనా ఒక్క మార్కెట్ యార్డులో పనిచేస్తుందా? ఇవన్నీ అడగారా సార్? మీటింగ్లు పెట్టుకొని ఇవన్నీ మాట్లాడరా? మీటింగ్లు పెట్టుకొని పెద్ద మీటింగ్లు పెట్టుకొని అరుచుకుంటారా? రాహుల్ గాంధీ నేను అన్నాడంట, ఈయన దాన్ని పట్టుకొని 10 నిమిషాలు అరుచుకుంటూ పోతున్నాడు. ఇదేనా దృష్టి మరల్చడం? ప్రొడక్టివ్ వర్క్ అంటే పాపారావు గారు చాలాసేపటి నుంచి మీరు ఏదో చెప్పాలనుకుంటారు. ఎస్ చెప్పండి. మ్యూట్ అయింది మీది, చూడండి వాయిస్ రావట్లేదు. నాకు కొన్ని మాటలు, నాకు చాలా మాటలు వినపట్టాల. తను ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా నాకు అసలు ఏమి వినపట్టాల. అందుకని మిగతా వాళ్ళందరూ బాగానే ఉంది. పీసీఆర్ ఒకసారి చూడండి టెక్నికల్. ఇప్పుడు వినపడుతుంది, మీ మాటలు బాగానే వినపడుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు వినపడుతుంది. ఇందాక అదే ప్రాబ్లం వినపడలా మనకి, అదే జరుగుతుంది. ఏం జరిగిందో తెలియదు. చెప్పండి సార్. సో ఓవరాల్ గా మీకు హరీష్ రావు లేకపోతే కేటీఆర్ ఇద్దరు కూడా నిన్న లేరు సభలో. ఏమై ఉంటది కారణం? హరీష్ రావు సంబంధించి రేవంత్ రెడ్డి ఒక అలిగేషన్ చేశాడు, ఆయన సంఘ్ వాళ్ళని కలిసేందుకు వెళ్ళాడు భారతీయ జనతా పార్టీ. ఇది ఎట్లా ఉంటుందంటే గుడ్డు మీద ఏకల్ బీకే వ్యవహారం లాగా మనం చేయకూడదేమో. ఎందుకంటే మామూలుగా కొంతమందికి ఇది కార్యక్రమంగా మారిపోయింది. ఇప్పుడు హరీష్ రావు గురించి ఎన్నిసార్లు వచ్చింది సార్? మీరు ఇందాక ఇంట్రొడక్షన్ లో స్పష్టంగా చెప్పారు కదా, బీజేపీలో తెల్లారి చేస్తున్నాడట్టు తెగ చెప్పి అదేమి జరగకుండా మళ్ళీ మామూలు అంత ఆయన. ఇప్పుడు నేను కూడా అదే చెబుతాను. ఇప్పుడు మిత్రులు చెప్పిందే నేను చెబుతాను, తిరుపతి రెడ్డి గారు చెప్పిందే నేను చెబుతాను. ఏముంది దానిలో? హరీష్ రావు ఉద్యమం నుంచి వచ్చినాడు సార్. అదేమి ఇచ్చి ఆషామాషి పార్టీ కాదు, వాళ్ళు ఉద్యమ పార్టీ. కేసీఆర్ తో ఆయనకున్న అనుబంధం అది ఒక తండ్రి కొడుకు అనుబంధం లాంటిది. వాళ్ళు మేనమావ అయినా కానీ ఆయనతో కలిసి ఆయన దగ్గర పెరిగి నేర్చుకుని వచ్చిన వాడు, ఆయనకి శిష్యుడు లాంటి వాడు, కొడుకు లాంటి వాడు, అంత సన్నిహితమైన వాడు. కేసీఆర్ ఉండగా అసలు ఊహించగలమా అసలు? అది అట్లాంటిది ఎట్లా సార్? ఏ నీతి లేని చోట జరుగుద్దేమో కానీ ఇట్లాంటి ఉద్యమ పార్టీలో వాళ్ళకు కట్టుబాటు ఉంది, ఒక పద్ధతి ఉంది. వాళ్ళు మొత్తం కష్టమైన నష్టమైన కలిసి పడ్డారు, కష్టాల్లో కలిసి ప్రయాణం చేశారు సార్. అంతకంటే పెద్ద బంధం ఏముంటుంది మనుషుల మధ్యలో? వాళ్ళు కష్టాల్లో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు, అన్ని కష్టాల్లో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు, అది పెద్ద బంధం. అంటే అవన్నీ ఊరికే అంటే రోజు ఒకసారి పుకార్లాగా వ్యాపారం చేయడం తప్పితే టైం పాస్. మనం ఎల్లో జర్నలిజం చేయకూడదు కదా. మనం అంటే మీడియా అంటే ఈ ఎవరైతే లెవెల్ ఎత్తున్నారు ఇట్లాంటివి చేసి సమాజంలో కోల్పెట్టి టైం పాస్ చేస్తున్నారు, ఎందుకు మనకి వస్తాయంటే యూట్యూబ్ లో అది వ్యూస్ కోసం మనకి వస్తాయి. అతను వస్తే అది ఎందుకు మనకి వస్తుంది? నిజం అది పిచ్చెచ్చిపోతుంది జనానికి. ఇట్లాంటివి చూసి రోజు వస్తాయి, తెల్లారేసరికి అది ఉండదు మళ్ళీ. ఓకే. సో థ్యాంక్ యూ. మొత్తానికి రెహనా, ఈ చర్చ నిన్న ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి వర్సెస్
కేసీఆర్ సంబంధించి చాలా రోజుల తర్వాత కేసీఆర్ పబ్లిక్ అపియరెన్స్ జరిగింది. మళ్ళీ ఇంకా 4-5 రోజుల్లోనే రాబోతున్నారు కేసీఆర్. పార్టీ ప్లీనరీ వేదికగా తెలంగాణ భవన్లో సమావేశమట. పార్టీ లీడర్స్ అందరితో సమావేశం. బహుశా అది ఓపెన్గా మరి కేసీఆర్ స్పీచ్ టెలికాస్ట్ చేస్తారా లేదా పార్టీ కార్యకర్తలకు క్యాడర్ వరకు మాత్రమే ఉంటుందా అన్నది తెలీదు. ఈసారి రజతోత్సవ వేడుకలు అంటే 20 సంవత్సరాల వేడుకల్ని, ముగింపు వేడుకల్ని తెలంగాణ భవన్లోనే చేయబోతున్నారు. లాస్ట్ టైం ప్లీనరీ భారీ బహిరంగ సభ పెట్టారు. సో ఈసారి బహిరంగ సభ పెట్టట్లేదు, ఇక్కడే తెలంగాణ భవన్లోనే పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. సో దానిలో మరి సంస్థాగత నిర్మాణం తర్వాత ఇతర అంశాలు, పెండింగ్ అంశాలు కూడా అన్ని డిస్కస్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆర్టీసీ కార్మికులు ఈ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. ప్రభుత్వంతో ఇంకా చర్చలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేసింది. కేసీఆర్ హయాంలో దాదాపు 40 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆర్టీసీ కార్మికులు చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ వాళ్ళు సమ్మె చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది బ్రేక్ తర్వాత చర్చిద్దాం.